మా పరలోకపు తండ్రి, మనుష్యులందరూ చేయగలిగిన లేదా చెప్పగలిగిన దానంతటి కంటెను నీ యొద్ద నుండి వచ్చిన ఒక్క మాటయే విలువైనది. ఎందుకనగా ప్రజలు నిన్ను చూడటానికి వేచియున్నారు, మరియు మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఎందుకనగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఏదో సంభవించుట కొరకు ఎదురు చూస్తున్నారు. మరియు ప్రజలు ఒక దాని కొరకు దాహం కలిగి ఉన్నప్పుడు కరడును పిలుస్తుండగా ఆ పిలుపుకు ప్రతిస్పందించడానికి ఒక కరడు ఉండవలసి ఉన్నది. అందుకే ఈ రాత్రి మేమిక్కడ ఉన్నాము. ఎందుకనగా నీవు రోగులను స్వస్థపరుస్తావని, నశించు వారిని రక్షిస్తావని, మరియు నీ వాక్యమును ప్రత్యక్షపరుస్తావని నమ్ముచు నీ దయ కొరకును మరియు ఆశీర్వాదముల కొరకును నిన్ను వేడుకొనుటకు మమ్మల్ని సమకూర్చవలనని ప్రజలలోనూ మరియు ఈ సేవకుల హృదయాలలోనూ ఉన్నది. పరలోకపు తండ్రి, ప్రతి రాత్రి మేము దీనంగా నీ కొరకు కనిపెట్టుచుండగా దీనిని నీవు మాకు అనుగ్రహించాలని మేము ప్రార్థించుచున్నాము. పరిశుద్ధాత్మ యొక్క ఒక కుమ్మరింపు జరుగునుగాక, మరియు ప్రతి ఒక్కరూ దేవుడు తప్ప ఇక వారి చుట్టూ ఉన్న ప్రతి దాని విషయంలో అంధులవుదురుగాక. దేవుని కొరకు దప్పిగొనుచు ప్రజలలో ఒక గొప్ప ఆర్తనాదము ఉండునుగాక. ఎంతగా అంటే ఇక్కడ ఈ దేశమంతటా ఒక ఉజ్జీవము వచ్చి మరియు ప్రతి సంఘము ప్రజలతో నిండిపోవునుగాక. పాపులు కనికరము కొరకు దేవుని వేడుకొందురుగాక, మరియు పరిశుద్ధాత్మ రోగులను స్వస్థపరుస్తూ కుంటివారిని నడుచునట్లు చేయుచు మరియు మృతులను లేపుచు మరియు నీ వాక్యములో వాగ్దానము చేయబడిన ఈ కార్యములను అనుగ్రహించునుగాక. ప్రభువైన యేసు, రమ్ము మరియు నీ వాగ్దానాన్ని నెరవేర్చుము. ఈ రాత్రి మా యొద్దకు రమ్ము. నీవు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నావనియు నీ వాగ్దానములు విఫలము కావనియు మేము నమ్ముచున్నాము. భూమి ఆకాశములు గతించును గాని నీ మాటలు గతించవు. మాకు గ్రహింపు కలుగునుగాక. పరిశుద్ధాత్మ వచ్చి మరియు బీడు భూములను చదును చేయునుగాక. ఈ రాత్రి వేళలో దేవుని యొక్క ఆత్మ మరియు శక్తి పట్ల మా అవగాహన తెరవబడునుగాక. తద్వారా ఆయన తన వాగ్దాన వాక్యములను మా ద్వారా ప్రత్యక్షపరచునుగాక. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ఇప్పుడు ఈ రాత్రి పాఠ్య భాగమును గమనిస్తున్నవారు మనము బైబిల్ గ్రంథములో 2వ పేతురు పత్రికను తెరిచి మరియు కేవలం కొన్ని నిమిషాలు లేఖనంపై మాట్లాడట కొరకు 15వ వచనం నుండి ప్రారంభించుదాము. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహత్యము మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. నేను దానిని ప్రేమిస్తున్నాను. కన్నులారా చూసిన వారము, ఏదో ఒక కల్పిత కథ కాదు. మేము మాట్లాడుచున్న దానికి మేము సాక్షులమై ఉన్నాము. తండ్రి అయిన దేవుని వలన ఆయన ఘనత, మహిమ పొందెను, మరియు ఒక శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చెను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. ఒకడు తన స్వంత అనువాదమును చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కాని దేవుని యొక్క పరిశుద్ధ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై పలికిరి. చదవబడిన ఆయన వాక్యమునకు ప్రభు తన దీవెనలను జతచేయునుగాక. ఇప్పుడు ఒక పాఠ్యాంశముగా నేను దీనిని తీసుకొనబోచున్నాను. దేవుడే తన స్వంత అనువాదకుడు. ఒక గందరగోళపు దినములో మనము జీవిస్తున్నాము. స్త్రీలు మరియు పురుషులు ఏమి చేయాలో ఎరుగక ఉన్న దినములలో మనము జీవిస్తున్నాము. ప్రతిదీ అది ఒక కలవరపాటులో ఉన్నట్లున్నది. ప్రతిదీ చూడటానికి ఎన్నో భిన్నమైన మార్గాలు ఉన్నట్లు కనిపిస్తున్నది. అలా చేసేవాడు సాతానుడే. ఇప్పుడు ఆయన వారికి తీర్పు తీర్చడానికి ఏదైనా ప్రామాణికము ఉంటే తప్ప దేవుడు ఒక జనమునకు న్యాయంగా తీర్పు తీర్చలేడు.
మరియు ఆయన మనుషులందరికీ యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీరుస్తాడని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. మరియు యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయములో ఇలా చెప్పబడినది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు ఆ వాక్యము దేవుడై ఉండెను, మరియు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఇప్పుడు ఈనాడు మనము అయ్యున్నదంతా ఆయన గుణలక్షణముల యొక్క ప్రదర్శనయే. దేవునిలో మొదట ఆయన దేవుడు కూడా కాదు. దేవుడు, మనం కేవలం ఆయనను ఇట్లా అనవచ్చును, నిత్యుడు. ఆయన దేవునిగా లేడు. ఎందుకనగా దేవుడు అనే ఆ పదమునకు, ఆంగ్ల పదముకు ఆరాధనకు పాత్రుడు అని అర్థం. మరియు ఆయనను ఆరాధించుటకు ఏదియూ లేకుండెను. అందుచేత ఆయన నిత్యుడై ఉండి సర్వ జ్ఞానమునకు ప్రధానమైన ఊటయ్యి ఉన్నాడు. మరియు ఈ సర్వ జ్ఞానపు ఊటలో ఎలాంటి ఒక అణువు గాని, పరమాణువు గాని, లేదా ఇంకేమీ లేదు. వెలుగు ఎక్కడా లేదు. నక్షత్రాలు, చంద్రుడు, ఇంకేమీయూ లేవు. దేవుడు, మనము దేవుడని ఎరిగి ఉన్న నిత్యుడగు ఆ గొప్ప ఆత్మ ఎన్నడూ ఆరంభించబడని, ఎన్నడూ అంతమవని ఆయన అక్కడ ఉన్నాడు. మరియు ఆయనలో గుణలక్షణములు ఉన్నవి. అది దేవుడవ్వాలనే గుణలక్షణము, పిదప ఒక తండ్రి అయి ఉండాలనే గుణలక్షణము, ఒక కుమారుడై ఉండాలనే గుణలక్షణము, ఒక రక్షకుడై ఉండాలనే గుణలక్షణము, ఒక స్వస్థపరచువానిగా ఉండాలనే గుణలక్షణము. ఈ గుణలక్షణాలన్నీ ఆయనలో ఉండి ఉన్నవి. మరియు ఇప్పుడు అప్పటి నుండి తెలియజేయబడిన ఈ సంగతులన్నీ కేవలం ప్రత్యక్షపరచబడుచున్న ఆయన యొక్క గుణలక్షణాలై ఉన్నవి. నా భావం ఏదనగా, గుణలక్షణాలు అంటే ఆయన యొక్క ఆలోచనలు. మరియు ఒక మాట అనగా ఒక వ్యక్తపరచబడిన ఆలోచనయే. మరియు పిదప అది ఆయన ఆలోచనలో ఉండెను. మరియు ఆయన కలుగునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను కలుగునుగాక, మరియు అట్లు కలిగెను. మరియు ఇప్పుడు గుర్తుంచుకోండి, క్రైస్తవులైన మీరు ఒక ప్రపంచం అనేది లేకముందే ఆయన యొక్క తలంపుల్లో ఉండి ఉన్నారు. మరియు మీరు ఆయన తలంపుల యొక్క కార్యరూపణ అయి ఉన్నారు. ఒక ప్రపంచం అనేది ఉండకముందే ఆదిలో మీరు క్రీస్తులో, ఆమేన్, దేవునిలో ఉండి ఉన్నారు. పిదప మీరు చూడండి, అది మిమ్మల్ని ఆయన ప్రజలుగా చేస్తుంది. మరియు పూర్తి విషయం ఏదనగా, స్వయంగా దేవుడే తాను తాకబడుటకు, చూడబడుటకు, స్పృశించబడుటకు మరియు అట్లు చేయబడుటకు తనను తాను కార్యరూపము దాల్చుకొనుటయ్యి ఉన్నది. మరియు దేవుడంటే అదే, సమస్తము ఆయనే అయి ఉన్నాడు. తరువాత ప్రజలు ఇట్లంటారు, ఆ అనువాదము. ఈ మధ్యనే ఒక కూటములో నేను మాట్లాడుచుండగా ఒక వ్యక్తి నాతో చెప్పాడు. అతను ఇట్లా అన్నాడు, సహోదరుడ బ్రెన్హామ్, నీవు తప్పుడు అనువాదమును కలిగి ఉన్నావు. నీవు దానికి సరైన అనువాదం ఇవ్వలేదు. ఇప్పుడు మనం వింటుంటాము, వారు మెథడిస్టు వారి యొద్దకు వెళ్లి మరియు వారు ఇట్లంటారు, ఆ బ్యాప్టిస్టు వారు సరిగ్గా అనువదించరు. బ్యాప్టిస్టు వారు ఇట్లంటారు, పెంతుకోస్తు వారు సరిగ్గా అనువదించరు. పెంతుకోస్తు వారేమో ఆ ఏకత్వం వారు సరిగ్గా అనువదించరు అని అంటారు. ఆ ఏకత్వం వారు ఇట్లు చెప్తారు, అసెంబ్లీ వారు సరిగ్గా అనువదించరు. మరియు ప్రతి ఒక్కరూ వేరొకరు సరిగ్గా అనువదించారని అంటారు. దేవుడే తన సొంత అనువాదకుడు. ఆయనకు అనువాదం చెప్పుటకు ఎవ్వరూ ఆయనకు అవసరం లేదు. ఆయనకు ఆయనే అనువాదం చేసుకుంటాడు. దేవుడిని అనువదించగల మానవుడు ఎవరు? దేవుడే తన సొంత అనువాదకుడు. ఇప్పుడు ఇక్కడ పేతురు మాట్లాడుచున్నాడు, ఆదిలో దేవుడు వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు వెలుగు కలిగినని మనం కనుగొంటాము. దానికి అనువాదం అదే అయి ఉన్నది. దేవుడు ఏదైనా చెప్పగా అది కార్యరూపం దాల్చినప్పుడు అప్పుడు ఆయన వాక్యము సత్యమనుటకు అదియే దేవుని యొక్క అనువాదమై ఉన్నది. చూశారా, ఆయన వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు అసలు వెలుగు అనేదే లేనప్పుడు మొదటిగా అది ఆయన యొక్క ఆలోచనలో ఉండి ఉన్నది. ఆయన వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు వెలుగు ఆకాశమందు ఉద్భవించినది. అదియే దానికి అనువాదము. ఎవరు దానిని అనువదించనక్కర్లేదు. ఏలైనగా దేవుడు అట్లు పలికెను మరియు అది అట్లు కలిగెను. దేవుడు పలుకగా మరి అది ప్రత్యక్షపరచబడినప్పుడు అదే ఆయన వాక్యం యొక్క అనువాదమై ఉన్నది. మనుష్యులు దానిని ఎందుకు చూడలేకపోతున్నారు? ప్రజలు దానిని ఎందుకు చూడటం లేదు? దేవుడు ఒక వాగ్దానమును చేసి మరియు దేవుడు చెప్పినప్పుడు ఆ ఆదిలో, ఆది కాండములో అది ఆరంభము నుండి అంతము వరకు వచ్చుచుండగా ప్రతి కాలానికి ఆయన తన వాక్యమును కేటాయించాడు. మరియు ఈ కాలములన్నిటిలో సంఘ ప్రపంచము ఈ కార్యములన్నిటినీ ఆచారాలతో మరియు మొదలగు వాటితో కలగలుపు చేసినది. మరియు పాత మరియు క్రొత్త నిబంధనలలో దేవుడు ఎల్లప్పుడూ తన ప్రవక్తలను రంగం మీదికి పంపించాడు. మరియు ప్రభువు యొక్క వాక్యము ప్రవక్తల వద్దకు వచ్చును. మరియు అది దానిని ఎలా చేస్తుంది? అది దేవుని యొక్క వాక్యమును ప్రత్యక్షపరుస్తుంది. అది తప్ప లేదా ఒప్ప అనున్నది దేవుని యొక్క కార్యరూపణయే చెబుతుంది. ఎవరు దానిని అనువదించనక్కర్లేదు. ఆ వాక్యము దానికదే అనువాదమునిస్తుంది. దేవుడు దానిని వాగ్దానం చేశాడు మరియు అది అట్లే జరుగుతుంది. దాని గూర్చి ఇంకేదైనా చెప్పడం వలన ఏమి ప్రయోజనము? దేవుడు ఒక వాగ్దానము చేసి మరియు దేవుడు దానిని నెరవేర్చినప్పుడు
ఆ అనువాదము తప్పు అని చెప్పుటకు ప్రయత్నించగల పాపి అయిన మానవుడు ఎవడు? అది దేవుడు తానే తన స్వంత అనువాదమును అనువదించుటయ్యి ఉన్నది. ఎవరైనా ఆయనకు అనువాదం చెప్పవలసిన అవసరం ఆయనకు లేదు. ఆయన చేస్తానని వాగ్దానం చేసిన దానిని ప్రత్యక్షపరచుట ద్వారా ఆయన తనను తాను అనువదించుకుంటాడు. ఓ సంఘము కేవలం దానిని గ్రహించి మరియు ప్రతి కాలమునకు కేటాయించబడిన వాగ్దానములను చూడగలిగితే చాలు. ఇతర కాలములన్నిటిలో దేవుడు రంగం మీదికి పంపించాడు. ఈ 7 సంఘ కాలములలో కూడా పంపించాడు. మరియు తాను చేస్తానని వాగ్దానము చేసిన ప్రతి దానిని ప్రత్యక్షపరిచాడు. ప్రతిదీ ఒక్క కార్యము కూడా నెరవేర్చబడకుండా విడిచిపెట్టబడలేదు. ఖచ్చితంగా ఆయన దేనిని చేస్తానని చెప్పాడో ఆయన దానిని చేశాడు. ఎందుకనగా దేవుడు ఆ వెనుక యెషయాలో చెప్పినప్పుడు ఆయన ఇట్లు చెప్పెను, ఒక కన్యక గర్భవతి అగును మరియు ఆమె గర్భవతి అయినది. ఇప్పుడు దానిని ఎవరు అనువదించగలరు? దేవుడే దానిని అనువదించాడు. ఆయన ఇట్లా అన్నాడు, ఒక కన్యక గర్భవతి అగును మరి ఆమె గర్భము ధరించినది. ఇప్పుడు మీరు చేయలేరు, దాని గురించి ఏమీ చెప్పబడజాలదు. ఎందుకనగా ఆమె గర్భవతి అగును అని దేవుడు చెప్పాడు మరియు ఆమె గర్భవతి అయినది. అయితే అప్పుడు సంఘము దానిని చూచుటకు ఎంతో గ్రుడ్డిదైనది. చూడండి, దాని గూర్చి వారు తమ స్వంత అవగాహనను కలిగి ఉన్నారు. వారు ఎదురు చూస్తున్న దానికి అది చాలా భిన్నంగా ఉన్నది. పేతురు ఇక్కడ దాన్ని ప్రస్తావించుచున్నాడు. అతడిలా అన్నాడు, దేవుడు క్రీస్తును తన వాక్యము ద్వారా ప్రత్యక్షపరిచాడు. ఆయన ఇట్లా అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు. ఈ విశ్వాసులు అక్కడ నిలబడి ఉన్నారు మరియు క్రీస్తు దేవుని యొక్క ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ క్రీస్తును తన వాక్యము ద్వారా ప్రత్యక్షపరుస్తాడు. ఎందుకనగా క్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ప్రత్యక్షపరుస్తాడు. ఆయన చెప్పినప్పుడు నోవాహు దినములలో క్రీస్తు నోవాహులో ఉన్నాడు. మీరు దానిని నమ్ముతున్నారా? నోవాహు ఇలా చెప్పాడు, వర్షం కురవబోతుంది. వర్షము కురిసి భూమి నాశనం చేయబడుతుంది. వర్షం పడినది. దానికి ఎటువంటి అనువాదము అవసరమై ఉండలేదు. వర్షము కురిసినది. ఎందుకనగా నోవాహులో ఉన్న దేవుడు ఇలా చెప్పాడు, వర్షము కురవనైనది. అతడొక ప్రవక్త మరియు దానికి సాక్ష్యమేదనగా అతడు ఏమి చెప్పాడో అది జరిగినది. కావున వారు దానిని అనువదించవలసిన అవసరం లేదు. అక్కడున్న వారిలో కొందరు ఇట్లు అని ఉండవచ్చును, ఈ మనుష్యుడు తాను ఏమి మాట్లాడుచున్నాడో తాను ఎరుగడు. అయితే దేవుడు ఎల్లప్పుడూ దీనిని వాగ్దానం చేశాడు. మీలో ఒక ఆత్మ సంబంధి అయినను లేదా ప్రవక్త అయినను ఉండి మరియు అతడు చెప్పినది నెరవేరిన ఎడల అప్పుడు దానిని వినండి. అది సత్యము గనుక అది ఒప్పై ఉన్నది. అది వాక్యానుసారంగా ఉండవలసి ఉన్నది. మరియు నోవహు వాక్యానుసారముగా ఉన్నాడు. వర్షం కురవబోతుందని అతడు ప్రవచించినప్పుడు అలాగే వర్షం కురిసినది. దానికి ఎటువంటి అనువాదము అవసరమై ఉండలేదు. ఎందుకనగా అది ఆ విధంగానే జరిగినది. యెషయా ఇట్లు చెప్పెను, కన్యక గర్భవతి అగును మరియు ఆమె గర్భము ధరించినది. ఇప్పుడు అది ఎంతో అసాధారణమైన విషయం. ఏలైనగా చూడండి, అది ఈ కన్యక గర్భము ధరించడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం విషయమై ఉన్నది. అది ఎంత అసాధారణమైన విషయమంటే, యోసేపు అను పేరు గల ఒక మంచి వ్యక్తి అయిన ఆమె భర్త ఒక నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచాలని తలంచలేదు. ఆ దినములలో ఆ మంచి వ్యక్తి అయిన యోసేపు మరియకు ప్రధానము నిశ్చితార్థము చేయబడినప్పుడు అది అతనికి ఎట్లుండవచ్చునో గదా. ఆమె ప్రధానము చేయబడినది. ఆ దినములలో దానిని విరమించుకోవడం వ్యభిచారముతో సమానమైనది. మరియు అవును, యోసేపుకు మరియ తనను అడ్డం పెట్టుకున్నటకు లేదా ఆమె తప్పుకు అతన్ని ఒక కవచంగా చేయుటకు ప్రయత్నిస్తుందని అనిపించినది. ఎందుకనగా ఇక్కడ ప్రధానం మాత్రమే చేయబడినదే, పెళ్లి కాకుండానే ఆమె తల్లి అగుచున్నట్లు కనుగొనబడినది. అటువంటి ఒక వంచనకు రాళ్లతో కొట్టబడి చంపబడతారు. ధర్మశాస్త్రం ప్రకారంగా అలా చంపబడవలసి ఉన్నది. మరియు ఆమె భర్త అయిన యోసేపు ఒక నీతిమంతుడు, ఎంతో నీతిమంతుడైన వ్యక్తి. అతడు దేవుని నమ్మాడు మరియు ఆ అందమైన విశాల నేత్రములతో ఆమె అతని వైపు చూసి ఇట్లు చెప్పినది, యోసేపు, ప్రధాన దూతైన గాబ్రియేలు నన్ను దర్శించి పురుషుని ఎరుగకయే నేను గర్భము ధరిస్తానని నాతో చెప్పాడు. అప్పుడు యోసేపు కేవలం ఆ వెనుకటి లేఖనాలను చూసినట్లయితే ఆమెకు అట్లు జరుగుతుందని ప్రవక్తయే చెప్పి ఉన్నాడు. అది కేవలం దేవుడు తన స్వంత వాక్యమును అనువదించుకున్నట్టే అయి ఉన్నది. చూశారా? అయితే అది ఎంతో అసాధారణంగా ఉన్నది. ఏ కాలములోనైనా విషయము అదే. దేవుని వాక్యము ప్రజలకు వింతగా ఉంటుంది. అది ఎంతో అసాధారణంగా ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ అసాధారణమైన వాటిని చేస్తాడు. దేవుడు ఎక్కడున్నా అది అసాధారణముగా ఉంటుంది. అది లోక పద్ధతులకు వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకనగా అవి ఎలా ఉండవలనని వారు అనుకుంటారో ఆ విధంగా వారు విషయాలను కలిగి ఉన్నారు. అయితే దేవుడు వచ్చి మరియు అసాధారణమైన వాటిని చేస్తాడు. ఈ కన్యక ఎలా గర్భము ధరించగలదు? అతడు యథార్థవంతుడై ఉండి దాని విషయమై దేవుని యొద్ద కనిపెట్టాడు. మరియు అప్పుడు దేవుడు ఒక స్వప్నమందు అతనితో మాట్లాడి ఇట్లు చెప్పెను, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము.
ఏలైనగా ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవుని శక్తి ఆమెను కమ్మెను. దీనిని కలుగజేసినది అదే అయి ఉన్నది. అక్కడ దేవుడు యోసేపుతో ఏ విధంగా వ్యవహరించాడో మీరెప్పుడైనా గమనించారా? రెండవ విధానములో ఒక కల ద్వారా వ్యవహరించాడు. ఇప్పుడు కలలు ఉన్నవని మనకు తెలుసు. మనము కలలను నమ్ముతాము. నేను కలలను నమ్ముతాను. దేవుడు ఎల్లప్పుడూ ప్రజలతో కలల ద్వారా వ్యవహరించాడు. అయితే కల అనేది రెండవ విధానమై ఉన్నది. చూడండి, అది అనువదించబడనంత వరకు అది తప్పో లేదా ఒప్పో అయి ఉండవచ్చును. అయితే అతనికి ఎటువంటి అనువాదము అవసరము లేదు. యోసేపుతో నేరుగా మాట్లాడుచున్నది స్వయంగా దేవుడే. ఎందుకనగా ఆ దినములలో అనువదించుటకు దేశములో ప్రవక్త లేడు. వారు 400 సంవత్సరాలుగా ఒక ప్రవక్తను కలిగి లేరు. కావున తదుపరి శ్రేష్టమైన విషయమేదనగా దేవుడు తన స్వంత కుమారుని సంక్షేమమును గూర్చి శ్రద్ధ వహించిన వాడై ఎటువంటి అనువాదము లేకుండా యోసేపుతో నేరుగా ఒక కల ద్వారా మాట్లాడెను. ఆయన ఇట్లు చెప్పెను, ఆ స్త్రీ నిజమే చెప్పుచున్నది. ఆమెలో గర్భము ధరించబడిన ఆ పరిశుద్ధ కార్యము దేవుని కుమారుడై ఉన్నాడు. ఎటువంటి అనువాదము అవసరము లేదు. నిజాయితీ గల యథార్థమైన హృదయాలకు దేవుడే స్వయంగా అనువాదము చేస్తాడు. మర్మయుక్తమైన ఆ కార్యమును చూస్తున్నటువంటి స్త్రీ పురుషులు, మీరు గనక నిజాయితీగా మరియు యథార్థంగా ఉండి మరియు నమ్మిన ఎడల దానిని మీకు అనువదించుటకు దేవుడు ఒక మార్గమును కలిగి ఉన్నాడు. మొదటిగా అది ఒక వాగ్దానమో కాదో కనుగొనండి. యోసేపు కేవలం వెనుకకు వెళ్లి ఆ ఆచారముల నుండి దూరమై మరియు తిరిగి బైబిల్ వద్దకు వెళ్లి మరియు ఆమెకట్లు జరుగుతుందని యెషయా చెప్పాడని కనుగొన్న ఎడల బాగుండేది. మరియు పలకబడినటువంటి ఆ కార్యములు మరియు ఆయన జన్మ మరియు దాని గూర్చి అంతయు లేఖనముల ద్వారా పలకబడినది, పరిశుద్ధ ప్రవక్తల ద్వారా అని పేతురు చెప్పినట్లయి ఉన్నది. దానికి ఎటువంటి స్వంత అనువాదమును ఇవ్వడానికి ఏ వ్యక్తికి అర్హత లేదు. దేవుడు ఏమి జరుగుతుందని చెప్పాడో అది సరిగ్గా అట్లే ఉన్నది. ఆయన ఆ దినమునకు వాగ్దానము చేయబడిన దేవుని వాక్యం యొక్క కార్యరూపణ అయి ఉన్నాడు. దేవుడు దానిని చెప్పాడు, కావున అది అక్కడ ఉన్నది. అది దానిని స్థిరపరిచినది. యేసు చెప్పెను, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్యను వారు గ్రహించలేనప్పుడు అది ఎంతో గొప్పగా వారు గ్రహించలేదు. చాలా అద్భుతంగా లేదా ఎంతో అసాధారణంగా ఉన్నది. వారు ఆయనను అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఇట్లు చెప్పెను, లేఖనమును పరిశోధించుడి. నేను దానిలో అంత గట్టిగా మాట్లాడటం వలన మీరు చెవిటివారగునట్లు చేయడం లేదని నేను ఆశిస్తున్నాను. లేఖనాలను పరిశోధించుడి, ఏలైనగా వాటి యందు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు, మరియు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. చూశారా, నేను ఎవరన్నది మీకు చెప్పేది అవే అయి ఉన్నవి. చూడండి, దేవుడు వాక్యమును కేటాయించాడు. ఆ దినమున దేవుడు ప్రత్యక్షపరచబడవలసి ఉన్నది. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తేగు అధిపతి, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడును. మరియు ఇమ్మానుయేలు అని ఆయనకు పేరు పెట్టబడును, అనగా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు దావీదులో ఉండెను, దేవుడు మోషేలో ఉండెను. అది దేవుడు ఆ మార్గమంతటిలో తనను తాను ఆ కాలమునకు ప్రత్యక్షపరచుకున్నట్టు అయి ఉన్నది. అయితే ఈ కాలములో కన్యక గర్భవతి అగును మరియు ఆమె ఒక కుమారుని కనును, మరియు ఆయన దేవుడు మనతో ఉండుటయై ఉండును. అందుచేతనే ఆయన తనను తాను దేవునిగా చేసుకొనుచున్నాడని మరియు విశ్రాంతి దినమును మీరుచున్నాడని వారు ఆయనను సిలువ వేశారు. ఆయన విశ్రాంతి దినమునకు దేవుడై ఉన్నాడు మరియు ఆయన దేవుడై ఉన్నాడు. మరియు ఆయన కేవలం ఒక సాధారణమైన వ్యక్తియో లేక ఒక సాధారణమైన ప్రవక్తయో కాదు. అయినను ఆయన ఒక సాధారణమైన వ్యక్తి మరియు ప్రవక్త అయి ఉన్నాడు. అయితే ఆయన దైవ ప్రవక్త అయి ఉన్నాడు. మరియు ఆయన ఏమి చేస్తాడని దేవుడు చెప్పాడో ఖచ్చితంగా ఆయన దాని యొక్క నెరవేర్పై ఉన్నాడు. ఇట్లన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు ఖండించగలరు? లేఖనాలను పరిశోధించండి, వాటి యందు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు, మరియు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాయి. అయితే వారి ఆచారములతో వారు వేరొక కాలము యొక్క మిరుమిట్లు గొలిపే వెలుగులో జీవించుచున్నారు. కొన్ని వారాల క్రితం నేను బోధించుచున్నట్లు ఒక మిరుమిట్లు గొలిపే వెలుగులో జీవించటం. ఒక మిరుమిట్లు గొలిపే వెలుగు ఒక ఎండమావి అయి ఉన్నది. అది సూర్యుడు తనను తాను ప్రతిబింబించుకోవడమై ఉన్నది. మరది అబద్ధమైనది. మరియు వేరే కాలం యొక్క మిరుమిట్లు గొలిపే ఏ వెలుగైనా ఒక అబద్ధపు ప్రతిబింబమై ఉన్నది. ప్రజలు ఎల్లప్పుడూ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన దానిలో నడుస్తున్నారు. లూథరన్ వారు లూథరన్ యొక్క మిరుమిట్లు గొలిపే వెలుగులో నడుస్తున్నారు. లూథర్ యొక్క సూర్యకాంతి అతని దినములో బాగానే ఉన్నది. వెస్లీది అతని దినములో బాగానే ఉన్నది. పెంతుకోస్తుది దాని దినములో బాగానే ఉన్నది. మనము నిచ్చెనపైకి ఎక్కుచున్నాము. మనము మరొక కాలములో జీవిస్తున్నాము. మనము ముందుకే సాగిపోచున్నాము. మనము వెనకకు చూస్తూ ఉండలేము. మనము కార్యకలాపాలలో స్థిరపడినప్పుడు మనము సాధించామని అనుకుంటాము. మన ఆచారములతో మనము చుట్టుకుంటాము మరియు
ఆ దినమునకు అది సరిపోయినది. కానీ మనము ముందుకు కొనసాగిపోవచ్చున్నాము. లేఖనాలను పరిశోధించి మరియు ఈ దినమునకు ఏమి వాగ్దానము చేయబడినదో చూడండి. అప్పుడు మనము ఎక్కడ ఉన్నామో మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఎక్కడ నిలబడ్డామో మనం చెప్పగలము. లూథరు, మీరు లేఖనములో పరిశోధించి మరియు ఆ సార్దిస్ కాలమును చూడండి. ఖచ్చితంగా ఏమి వాగ్దానము చేయబడినదో మీరు చూడగలరు. ఎటువంటి స్వారీ చేయువాడు బయలువెళ్ళను చూడండి. సరిగ్గా అతన్ని ఎదుర్కొనుటకు ఏమి వెళ్ళినదో చూడండి. మానవుని యొక్క మేధస్సు సంస్కరణయే ఉన్నది. వెస్లీని మొదలగు వారిని గమనించండి. అది పెంతుకోస్తు కాలములోనికి మరియు ఆ కాలము గుండా వచ్చుచుండగా అది ఎలా ప్రయాణించినదో గమనించండి. లేఖనములను పరిశోధించి మరియు మనం ఎక్కడ ఉన్నామో చూడండి. ఆ కారణము చేతనే యేసు ఇట్లు చెప్పెను, లేఖనములను పరిశోధించుడి. మనం ఎక్కడ ఉన్నామో చూడండి. సరిగ్గా ఇప్పుడు మనము దేవుని కుమారుని యొక్క రాకడ వద్ద ఉన్నామని నేను నమ్ముచున్నాను. ఆయన ఏ సమయములోనైనా ప్రత్యక్షమయ్యే ఆ గడియ యొక్క కాలములోనే మనము జీవిస్తున్నామని నేను నమ్ముచున్నాను. మనము ఈ ప్రపంచ చరిత్ర యొక్క చివరి గడియలలో ఉన్నామని లేఖనములు వెల్లడిస్తున్నాయని నేను నమ్ముచున్నాను. కార్యములు రూపుదాల్చుతుండగా నేను చూడగలుగుచున్నాను. ఈ సార్వత్రిక సంఘ సమైక్య సంఘాలన్నిటినీ దానిలోనికి అనగా మృగము యొక్క ముద్రలోనికి నడిపించడం చూస్తున్నాను. మరియు రోమా సామ్రాజ్యమును మరియు అది ఏమి చేస్తుందన్నది మరి ఆ మిగతా వాటన్నిటినీ చూస్తున్నాను. వెలుగును బయటకు నెట్టివేయచ్చు, సువార్తను మూసివేయచ్చు, వారు ఏకమగుటను చూస్తున్నాను. ప్రతి ఒక్కరూ దానికి చెంది ఉండి మరియు దాని వెలుగులో నడవవలసినది. లేని ఎడల మీరు అసలు నడవలేరు. చూడండి, మనము అంత్యకాలములో ఉన్నాము. దేవుడిని హత్తుకొని మరియు ఆయన వాక్యమును నమ్మడం తప్ప మనకు ఇంకేమీ మిగల్లేదు. వాక్యము ఎల్లప్పుడూ సత్యమై ఉన్నది. లవదికీయ సంఘకాలము వాటన్నిటిలో క్రీస్తు సంఘమునకు వెలుపల ఉంచబడిన ఒకే ఒక సంఘకాలము అదే అయి ఉన్నది. ఆయన తలుపును తట్టుచు వెలుపల ఉన్నాడు. ఏమి జరిగినది? ఈ సార్వత్రిక సంఘ సమైక్యయే ఆయనను వెలుపల ఉంచబోతుంది. ఆయన వెలుపల ఉంచబడతాడని బైబిల్ చెప్పినది మరియు ఆయన అట్లే ఉన్నాడు. అది దేనిని బయటకు నెట్టివేస్తుంది? వాక్యమును. మరియు ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన ఎప్పుడూ వాక్యమే అయి ఉండెను మరియు ఇంకను ఈ రాత్రి ఆయన వాక్యమే అయి ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. బైబిలు ఇట్లు చెప్పినది, వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడి అయినది మరియు శక్తివంతమైనది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము హృదయం యొక్క ఆలోచనలను మరియు తలంపులను వివేచిస్తుంది. వాక్యము అదే అయి ఉండెను. ఆ దినమున యేసు దానిని చెప్పినప్పుడు ఆయన ఎవరన్నది వారు ఎరిగి ఉండవలసి ఉన్నది. ఆయన ఏమి చేశాడో గమనించండి. ఆయన సేవ యొక్క ప్రారంభములో ఒక రోజు ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. సీమోను పేతురు అను పేరు గల ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చాడు. మరియు పేతురు ఆయన వైపు తిరిగి మరియు ఆయనను చూసినప్పుడు యేసు అతనితో ఇలా చెప్పాడు, నీ పేరు సీమోను మరియు నీవు యోనా కుమారుడు. మోషే ఇట్లు చెప్పెనని అతడు ఎరిగి ఉండవచ్చును. ప్రభువైన మీ దేవుడు నా వంటి ఒక ప్రవక్తను పుట్టించును మరియు మీరు ఆయన మాట వినవలెను. మరియు తన జీవితంలో ఎన్నడూ ఇతన్ని చూడని ఒక వ్యక్తి ఇక్కడ ఉండి ఇట్లన్నాడు, నీ పేరు సీమోను మరియు నీవు యోనా కుమారుడు. అంతే, వెంటనే అతనికి తెలిసిపోయినది ఆయన మరెవరో కాదు. 100 సంవత్సరాలుగా వారికి ఒక ప్రవక్త లేడు. మరి ఇతడేమో తానెవరన్నది చెప్పుచు ఈ వ్యక్తి ఉన్నాడు. అతడు దానిని స్వీకరించగలుగుటలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. ఫిలిప్పు ఆ సమయములో వెళ్లి మరియు ఒక చెట్టు క్రింద నతానియేలును కనుగొని అతన్ని యేసు వద్దకు తీసుకుని వచ్చాడు. యేసు ఇట్లన్నాడు, ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ దోషమూ లేదు. అతడు ఇట్లన్నాడు, బోధకుడా, నన్ను నీవు ఎలా ఎరుగుదువు? ఆయన ఇట్లన్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవకముందే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసి తిని. అందుకతడు ఇట్లన్నాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, నీవు ఇశ్రాయేలు రాజువు. అది ఏమిటని అతడు ఎరిగి ఉన్నాడు. దానికి ఎటువంటి అనువాదము అవసరము లేదు. యెహోవా దానిని చెప్పి ఉన్నాడు. దానిని నమ్మని వారు అక్కడ నిలబడి ఉన్నారు. వారిట్లన్నారు, ఈ వ్యక్తి బయల్జెబూబు. తాను చేస్తున్నట్టు ఏదో ఒక విధమైన వంచనను అతడు కలిగి ఉన్నాడు. అతడొక సోదె చెప్పువాడు లేదా అటువంటిదేదో అయ్యున్నాడు. యేసు వారి వైపు చూసి ఇట్లన్నాడు, మనుష్య కుమారునికి విరోధముగా మీరట్లు మాట్లాడుచున్నారు. దాని విషయమై మీకు పాప క్షమాపణ కలదు. అయితే అదే కార్యమును చేయుటకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దానికి విరోధముగా మాట్లాడితే అందుకు మీకు ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. మన దినమును గురించి, మనము చూడనయున్న ఈ దినమును గురించి ఆయన ప్రవచిస్తున్నాడు. ఏలైనగా ఆయన నిన్న, నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. గుర్తుంచుకోండి, మోషేలో ఉన్నది యేసుక్రీస్తే, దావీదులో ఉన్నది యేసుక్రీస్తే. ఎప్పుడైతే దావీదు ఒక తిరస్కరించబడిన రాజుగా ఆ కొండపైకి ఎక్కి యెరూషలేము కొరకు ఏడ్చుచుండెనో అది ఆయనలో ఉన్న
క్రీస్తు తప్ప మరొకటి కాదు. ఎందుకనగా 800 సంవత్సరాల తర్వాత దావీదు కుమారుడు ఒలీవ కొండపై కూర్చుని మరియు యెరూషలేము తట్టు చూసి ఏడ్చుచూ ఇట్లన్నాడు, యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నిన్ను చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరొల్లకపోతిరి. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు అది యేసే. అతడు దాదాపు 30 వెండి నాణాలకు అమ్మబడినప్పుడు అది యేసే. అతడు పోతీఫరు ఇంటి మీద విచారణకర్తగా చేయబడినప్పుడు అది యేసే. అతడు ఫరో యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనప్పుడు అంతే. మరియు అతడు బయలుదేరినప్పుడు ఆ బూర మ్రోగును మరియు ప్రతి ఒక్కరూ మోకరించాల్సి వచ్చినప్పుడు అది యేసే. యోసేపు ద్వారా తప్ప ఏ మనుషుడు ఫరో ఎదుటకు రాలేడు. యేసు ద్వారా తప్ప ఏ మనుషుడు దేవుని యొద్దకు రాలేడు. ఛాయలలో మరియు సాదృశ్యాలలో పలుకబడి ఆ ప్రవచించబడిన వాక్యం యొక్క నెరవేర్పు అది యేసే అయి ఉండెను. యేసు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ప్రవక్తలు చేసిన అదే కార్యమును ఆయన చేశాడు. అందుచేతనే ఆయన దేవుని వాక్యం యొక్క కార్యరూపణి అని వారు ఎరిగి ఉన్నారు. అది అనువదించబడనవసరం లేదు. నతనీయేలు దీనిని చూసినప్పుడు అతడు సాగిలపడి ఇట్లన్నాడు, నీవు ఇశ్రాయేలు రాజువు, దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. మేము నిన్ను ఎరిగి ఉన్నాము. ఏ మనుషుడు దీనిని చేయలేడు. నికోదేము రాత్రివేళ వచ్చాడు. అదే విషయాన్ని పరిసయ్యులకు చెప్పాడు. అయితే మీరు చూడండి, వారు దానిని అంగీకరించలేనంతగా వారు తమ సంఘ సమైక్యకు కట్టుబడిపోయారు. వారు చెప్పిన దానిని అతడు వ్యక్తపరిచాడు. ఇట్లన్నాడు, బోధకుడా, మేము ఎవరా? మేము వారి సంఘ సమైక్యయే. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. ఎందుకనగా దేవుడతనికి తోడయింటేనే గాని నీవు చేయుచున్న క్రియలను ఎవడునూ చేయలేడు. వారు దానిని గుర్తించారు. అది అదేనని వారు ఎరిగిన్నారు. కాని వారు దానికి ఎంతగానో కట్టుబడిపోయారు. మరియు దేవుడు గత 40 సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా ఈ దేశాన్ని కుదిపివేశాడు. మరి ఇంకను స్త్రీ పురుషులు దానికి వెలుపలే ఉన్నారు. ఎందుకనగా వారు మరొక దినము యొక్క అబద్ధపు వెలుగులో జీవిస్తూ అదే కార్యములో చిక్కుబడిపోయారు. విషయం ఏమిటి? ప్రతి ఒక్కరూ ఒక మెథడిస్టు గాను, బ్యాప్టిస్టు గాను, ప్రెస్బిటేరియన్ గాను, లూథరన్ గాను లేదా ఇంకేదో విధంగా ఉండగోర్చున్నారు. చూశారా? అదొక మోసపు వెలుగు. వారు మోషే దినాలలోని మిరుమిట్లు గొలిపే కాంతిలో జీవిస్తున్నారు. ఆయన ఏమి చెప్పాడు? వారిట్లన్నారు, మేము మోషే శిష్యులము. ఆయన ఇట్లన్నాడు, మీరు మోషేను ఎరిగి ఉన్న ఎడల మీరు నన్ను ఎరిగియుందురు. మోషే నా గురించి వ్రాశాడు. మీరు లూథరును ఎరిగిన్నట్లయితే మీరు ఈ కాలమును ఎరిగియుందురు. మీరు మెథడిస్టును ఎరిగిన్నట్లయితే మీరు ఈ కాలమును ఎరిగియుందురు. ఏలైనగా క్రీస్తు ఈ కాలమును గురించి వ్రాశాడు. నెరవేర్చబడుచున్న ఆ మాటలు ఈ కాలములో నెరవేర్చబడవలసి ఉన్నవి. దానిని ఎవరో అనువదించాల్సిన అవసరం లేదు. దేవుడే తన సొంత అనువాదమును చేస్తాడు. దేవుడే స్వయంగా అనువదిస్తాడు. ఎందుకనగా ఆయన మాత్రమే దానిని అనువదించగలడు. దేవుని వాగ్దానములు ఎల్లప్పుడూ ఆయన చెప్పిన దానిని నిరూపిస్తాయి. మరి అదే అనువాదమై ఉన్నది. ఇప్పుడు యేసు సమయాన్ని ఆదా చేయుటకు యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనములో యేసు ఇట్లు చెప్పెను, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. ఆయన దానిని చెప్పాడా? అది నిజమే. దానికి ఎటువంటి అనువాదము అవసరం లేదు. ఎవరైనా ఆ క్రియ చేశారంటే అది దేవుడే. నిశ్చయంగా ఆయన అక్కడ ఇంకా ఇలా చెప్పాడు, లోతు దినములలో జరిగినట్లే మనుష్య కుమారుని రాకడలో జరుగును. యేసు దానిని చెప్పాడు. ఆయన దానిని చెప్పాడా? నిశ్చయంగా ఆయన దానిని చెప్పాడు. దానికి ఎటువంటి అనువాదము అవసరం లేదు. వారిట్లంటారు, సరి, దాని భావము ఆయన ఏమి చెప్పాడో ఖచ్చితంగా అదే దాని భావమై ఉన్నది. లోతు దినములలో జరిగినట్లే అలాగే మనుష్య కుమారుని రాకడలో జరుగుతుంది. లోతు దినాల్లోని సంగతి ఏమిటి? మనం కేవలం ఒక క్షణం వెనుకకు వెళ్లి వారు ఏమి చేశారో చూద్దాం. లోతు దినాల్లో అక్కడ 3 తరగతుల ప్రజలున్నారు: విశ్వాసి, వేషధారి మరియు అవిశ్వాసి. ప్రతి గుంపులో కూడా అలాంటి వారు ఉంటారు. ఆ సొదొమీయులు అవిశ్వాసులని మనం కనుగొంటాము. లోతు ఒక వేషధారి అయి ఉన్నాడు. అబ్రహాము విశ్వాసి అయి ఉన్నాడు. నిబంధన స్థిరపరచబడినది అతనికే. వాగ్దాన కుమారుడి కొరకు కనిపెట్టుచున్నది అతడే. దాని కొరకు ఎదురు చూస్తున్నది అతడే. ఆమేన్. నాకు నేనే ఆమెన్ చెప్పుకొనటలేదు. ఆమెన్ అనగా అలాగు జరుగునుగాక. మరియు అది వాస్తవమే. అబ్రహాము సొదొమలో లేడు. అబ్రహాము సొదొమకు ఆవల మరియు వెలుపల ఉన్నాడు. అతడు ఈనాటి ఆత్మ సంబంధమైన సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. లోతు ఇంకను సొదొమలో ఉన్న ఒక సంఘశాఖ సంఘమునకు సాదృశ్యముగా ఉన్నాడు. గమనించండి, బైబిల్ ఇట్లు చెప్పుచున్నది, సొదొమ యొక్క పాపములు దినదినము నీతిగల తన మనస్సును నొప్పించెను. దానికి వ్యతిరేకంగా నిలబడటానికి అతనికి ఎందుకని సరిపడా దమ్ము లేదు. నేటి దినాల్లో సంఘములో కూర్చున్న చాలా మంది మంచివారు బయటకు చూసి మరియు పొట్టి లాగులను తొడుక్కున్న స్త్రీలను మరియు ఇట్టి కార్యాలను చేస్తున్న పురుషులను మరియు వారి సభ్యులు వెళ్లి ఆదివారమున సంఘమునకు హాజరుగుటకు బదులు గోల్ఫ్ ఆడుటకు, పిక్నిక్ పార్టీలకు
మరియు ఈత కొట్టుటకు మరియు అట్టి కార్యములకు వెలుటను చూస్తున్నారు. బుధవారం రాత్రి చర్చికి హాజరగటకు బదులు ఇంట్లో కూర్చొని టెలివిజన్లు చూస్తుండటను కనుగొంటారు. దాని గురించి ఏదైనా మాట్లాడాలని వారు అనుకుంటారు. కానీ బోర్డు సభ్యులు వారిని వెలివేస్తారు. విషయం ఏమిటి? అది మరలా తన కిటికీలో నుండి బయటకు చూసి పాపమును చూస్తూ మరియు పాపమును పాపము అని పిలుచుటకు భయపడే అదే లోతు. అబ్రహాము వారి యొక్క గందరగోళములో లేడు. అతడు దానికి వెలుపల ఉండి ఉన్నాడు. అతడు ఆత్మ సంబంధమైన సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ అంత్యకాలమున సరిగ్గా ఆ అగ్ని కురవడానికి ముందు ఏమి జరిగిందో గమనించండి. మరియు వారు అన్యజనులై ఉండిరి. ఈనాటి అన్య ప్రపంచముపై అగ్ని కురవడానికి అది ముంగుర్తై ఉన్నది. రాజ్యములు కూలిపోయి మరియు అవి దహించబడినప్పుడై ఉన్నది. ఆకాశములు రగులుకొనును అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మరియు అవి మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. అది దాని యొక్క ఛాయ అయి ఉన్నది. మనమిప్పుడు వారిని ఊహించుదాము. ఇక్కడ అబ్రహాము ముందే వెలుపటనున్నాడు. సొదొమలో లేడు. అతడు సొదొమకి వెలుపల ఉన్నాడు. లోతు ఇంకను సొదొమలోనే ఉన్నాడు. వింతైన కార్యమేమిటనగా ఒక ఉదయాన్న ఎండవేళలో దాదాపు 11 గంటలకి కావచ్చును, 3 వ్యక్తులు, సాధారణమైన వ్యక్తులు ఆ దారిన నడుచుకుంటూ వచ్చుటను అతడు చూశాడు. అబ్రహాము సింధూర వృక్షము క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు బహుశా మందను తీసుకుని ఆ ఉదయం బయటకు వెళ్లి దాదాపు మధ్యాహ్న వేళలో తిరిగి వచ్చి ఉండవచ్చును. మరియు 3 వ్యక్తులు వచ్చుటను అతడు చూశాడు. మరియు వారి విషయమై ఏదో ప్రత్యేకత ఉన్నది. అది 1 గంటను మ్రోగించినది. ఓ మై! దేవుని విషయమై ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అది ప్రజల మధ్యకి వచ్చినప్పుడు అది 1 గంటను మ్రోగిస్తుంది. వారు దానిని ఎరుగుదురు. అక్కడ ఒక నిర్ధారణ ఉన్నదని ఏదో వారికి చెప్తుంది. అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్లి ఇట్లు చెప్పాడు, నా ప్రభువా, రమ్ము మరియు నన్ను కొన్ని నీళ్లను తేనిమ్ము, వాటిని తెచ్చి మరియు నీ పాదాలు కడిగి మరియు నీకు కొంచెం రొట్టెను ఇవ్వనిమ్ము, మరియు ఆ తర్వాత మీ మార్గాన మీరు వెళ్ళవచ్చును. కావున అతడు వెళ్ళాడు. అతడు మందలోనికి పరిగెత్తుకొని వెళ్లి ఒక దూడను తీసుకొని మరియు దానిని చంపి దానిని సిద్ధపరచుటకు దాసునికి ఇచ్చాడు. గుడారంలో క్రిందకు వెళ్లి మరియు షారాతో పిండిని పిసికించి కొన్ని లేదా కొంత ఆహారమును, కొన్ని రొట్టెలను మరియు పొయ్యి మీద కొన్ని కేకులను తయారు చేయించాడు. వాటిని బయటకు తెచ్చి మరియు వడ్డించాడు. వారు అక్కడ కూర్చొని తినిచుండగా వారు గమనించడం ప్రారంభించారు. ఈ మనుష్యుడు సొదొమ వైపు చూస్తూ ఉన్నాడు. మరియు ఆయన అన్నాడు, మీకు గుర్తున్నదా, వారిలో 2 సొదొమలోకి వెళ్లారు, 2 సొదొమకు వెళ్లారు. దయచేసి దీనిని తప్పిపోకండి. యేసు చెప్పిన దానిని నేను గుర్తింపజేస్తున్నాను. వారిలో 2 లోతును మరియు బయటకు తీసుకురాబడుటకు ఏది సిద్ధంగా ఉన్నదో దానిని బయటకు తెచ్చుటకు సొదొమకు వెళ్లారు. మరియు అక్కడ క్రిందకు వెళ్లిన ఆ 2 అక్కడకు వెళ్లి మరియు ప్రకటించారు. మరియు అబ్రహాముతోనే ఉండిపోయిన ఒకరున్నారు. ఆయన చేసిన సూచనను గమనించండి. అక్కడ క్రింద వారు ఒక సూచనను కలిగి ఉన్నారు. ఆ సొదొమీయులు గ్రుడ్డితనముతో మొత్తబడ్డారు. సువార్తను ప్రకటించుట అనేది ఎల్లప్పుడూ అవిశ్వాసికి గ్రుడ్డితనం కలగజేస్తుంది. మరియు అది ఏమి చేసినదో గమనించండి. ఇప్పుడు వెనుక ఇక్కడ ఒకరు నిలబడి ఉన్నారు మరియు అబ్రహాము ఎదుట ఒక సూచనను జరిగించారు. ఇప్పుడు మీరు ఎన్నడైనా గమనించారా? ఏ చరిత్రకారుడైనా లేఖనాలను అనుసరించండి, చరిత్రను అనుసరించండి. సంఘకాలములలో ప్రపంచంలోని నామకార్థ సంఘాలకు, అక్కడున్న సంఘ సంస్థల వద్దకు అబ్రహాము వలె HAM తో ముగించబడే పేరు గల ఒక మనుష్యుడు వెళ్ళినటువంటి సమయము మునుపెన్నడూ లేదు. అయితే ఈనాడు వారు ఒకరిని కలిగి ఉన్నారు. GRAHAM. అది నిజము. అక్కడికి వెళ్ళుచు వారిని బయటకు పిలుచుచున్నాడు. దాని ద్వారా అతడు అద్భుతమైన పనిని చేస్తున్నాడు. గ్రాహం, దేవుని సేవకుడైన బిల్లీ గ్రాహం, సంఘ సంస్థలు, రాజకీయవేత్తలు మరియు మొదలగు వారి మధ్య వాటిని బ్రద్దలు చేయించు అక్కడ ఉన్నాడు. ఈ మధ్యనే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయాలని వారు అతన్ని కోరినప్పుడు అతడు దానిని బొత్తిగా నిరాకరించాడు. అందుకై దేవుడు అతన్ని దీవించునుగాక. అంతెందుకు, ఆ విస్కీ కంపెనీలు అది ఎలాగైతే ఉండేదో అలా ఉండుటకు అతడు ఆ మొదటి అడుగునే వేయలేదు. అతడు ఎలాగైనా వాటిని తొలగిస్తాడు గనక ఆ సిగరెట్టు కంపెనీలు మరియు అటువంటి వారు లక్షల కొలది డాలర్లను వెచ్చించి ఉండేవారు. చూడండి, సొదొమీయులకు దేవుని యొక్క వర్తమానికుడుగా అతడక్కడ ఉన్నాడు. అది ఖచ్చితం. అయితే గుర్తుంచుకోండి, మరొక వ్యక్తి అనగా అక్కడ అబ్రహాముతో ఉండిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆధునిక సువార్తికుల వలె ప్రకటించడానికి అక్కడికి వెళ్లిన ఆ 2 కాదు. గమనించండి, అక్కడే ఉండిపోయిన ఒకరు ఉన్నారు. 2 ఆ మార్గమున వెళ్లారు మరియు ఒకరు అబ్రహాముతో ఇక్కడ ఉన్నారు. మరియు అబ్రహాముతో ఉన్న ఆయన అతనికి ఒక సూచనను ఇచ్చాడు. ఇప్పుడు గమనించండి, అతని పేరు అబ్రాము, అతని భార్య పేరు షారాయి. దానికి కేవలం 1 లేదా 2 రోజులకు ముందు దేవుడు అతనికి ప్రత్యక్షమై మరియు అతనితో ఇట్లు చెప్పాడు, ఇప్పుడు నేను నీ పేరును అబ్రాము నుండి
అబ్రాహాముగా మార్చుచున్నాను. చూడండి, GRAHAM 6 అక్షరాలు మనుష్యుడు, కానీ ABRAHAM 7 అక్షరాలు HAM తో ముగించబడుతుంది. HAM. ఇప్పుడు ఇక్కడ ఆత్మ సంబంధమైన సంఘములో అక్కడ అబ్రాహాము దగ్గర ఒకరు ఉన్నారు. మరియు ఆయన ఏమి చెప్పాడో గమనించండి. ఆయన ఇట్లు చెప్పాడు, అబ్రాము కాదు, అబ్రాహాము, నీ భార్య ఎక్కడ? SARRA కాదు, SARAH. నీ భార్య అయిన శారా ఎక్కడా? అతడు ఏమి చెప్పాడో గమనించండి. ఆమె నీ వెనుకనున్న గుడారములో ఉన్నది. మరియు ఆయన ఇట్లు చెప్పెను, నేను నిన్ను దర్శిస్తాను, నేను నిన్ను దర్శించబోచున్నాను. ఆ వ్యక్తిగత సర్వనామమును చూడండి. ఆ ఒక్కడు ఆయన చేసిన వాగ్దానం ప్రకారమై ఉన్నది. అది దేవుడే. ఆయనే ఇట్లు చెప్పెను, నేను నిన్ను దర్శించబోచున్నాను. మరియు శారా మనమందరము అర్థం చేసుకోగల విధానంలో తనకు తానుగా తనలో తాను నవ్వుకున్నది. ఆమె ఇట్లన్నది, నేను ఒక వృద్ధురాలను, నా యజమానుడు 100 ఏండ్ల వయస్సు గలవాడు. అది అబ్రహామే, వృద్ధుడు, యవనస్తులుగా జీవితము గతించిపోయినది. ఇట్లా అనుకున్నది. అంతేకాదు, మేము ఇక ఎంత మాత్రము అటువంటి సుఖమును పొందలేము. నేను వృద్ధురాలను, మరియు అతడు వృద్ధుడై ఉన్నాడు. మరియు ఇట్లా అనుకున్నది, మేము దానిని కలిగి ఉండలేము. మరియు ఇట్లన్నది, ఎలా? ఈ సంగతులు సాధ్యము కావు. మరియు ఆ మనుష్యుడు మానవ శరీరములో ఉన్న దేవుడు ఇట్లు చెప్పెను, ఈ విషయాలు చెప్పుకొనుచు ఎందుకని శారా నవ్వుకొనుచు సందేహపడుచున్నది? అది ఆయన వెనుకనున్న గుడారములో అయి ఉన్నది. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు కలిగి ఉన్న పరిచర్య అదే కదా. ఆయన జనసమూహమును చూసి మరియు వారి ఆలోచనలను గ్రహించాడు. ఆయన పేతురుతో అతడు ఎవరన్నది మరియు అతని తండ్రి పేరు ఏమిటన్నది చెప్పాడు. నతనీయేలుతో కూడా చెప్పాడు. ఆమె ఇట్లన్నప్పుడు ఆ బావి దగ్గర ఉన్న స్త్రీతో చెప్పాడు. ఆయన ఇట్లన్నాడు, వెళ్ళి నాకు త్రాగుటకు తెమ్ము, లేదా నాకు దాహమునకిమ్ము. అందుకామె ఇట్లన్నది, అయ్యా, యూదులైన మీకు సమరీలతో మాట్లాడడం వాడుక కాదు కదా, మనకు ఒకరితో ఒకరికి సాంగత్యాలు ఉండవు. ఆయన ఇట్లన్నాడు, కాని నీవు ఎవరితో మాట్లాడుచున్నావన్నది నీవు ఎరిగి ఉంటే నీవే నన్ను దాహమునకు అడుగుదువు. ఆ సంభాషణ అలా కొనసాగినది. ఆయన ఇట్లు చెప్పెను, వెళ్లి నీ పెనిమిటిని తీసుకొని ఇక్కడికి రమ్ము. ఆమె ఇట్లు చెప్పినది, నాకు పెనిమిటి లేడు. ఆయన ఇట్లన్నాడు, నీవు చెప్పిన మాట సరియే, ఏలైనగా నీకు 5 పెనిమిట్లు ఉండిరి. అందుకామె ఇట్లన్నది, అయ్యా, దానికి మరియు ఆ దినము యొక్క ఆ యాజకులకు మధ్య ఉన్న తేడాను చూడండి. ఆ సంఘ సమైక్య వేరొక దినము యొక్క అబద్ధపు వెలుగులో జీవిస్తున్నది. వారిట్లన్నారు, ఇది దయ్యము. అది అవసరమైనది గనక వారు వారి సంఘానికి ఏదో ఒక సమాధానము ఇచ్చుకోవలసి ఉన్నది. అయితే ఆ ముందుగా నిర్ణయించబడిన విత్తనాన్ని తన హృదయమందు కలిగి ఉన్న ఆ దీనురాలైన స్త్రీ ఏమి చేసిందంటే, అటువంటి విషయాలతో ఆమె విసిగిపోయినది మరియు అలసిపోయినది. ఆమె ఒక వేశ్యగా వీధుల వెంట తిరిగినది. కాని ఆమె దానిని చూసినప్పుడు ఆమె ఇట్లన్నది, అయ్యా, నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. 400 సంవత్సరాలుగా మాకు ఒక్కడునూ లేడు, మరియు మెస్సయా వచ్చినప్పుడు ఆయన ఇటువంటి కార్యములు చేస్తాడని మాకు చెప్పబడినది. ఓ మై, అక్కడ పడి ఉన్న ఆ విత్తనం జీవములోనికి గెంతినది. ఎందుకని? దానికి ఎటువంటి అనువాదము అవసరం లేదు. యేసు ఇట్లా అన్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. దానికి ఎటువంటి అనువాదము అవసరం లేదు. ఆయన అద్భుతమును చేసి మరియు ఆయనే ఆ మెస్సయా అని సాక్ష్యమిచ్చాడు. ఆమేన్. మరియు సరిగ్గా దేవుడు వాగ్దానము చేసిన దానికి సాక్ష్యమిచ్చాడు. మీ దేవుడైన ప్రభువు నా వంటి ఒక ప్రవక్తను పుట్టించును అని మోషే చెప్పెను. అదేమిటి? లేఖనము యొక్క నిర్ధారణ అయి ఉన్నది. ఆమె పట్టణములోకి పరిగెత్తుకొని వెళ్లి మరియు ఇట్లు చెప్పినది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి. ఈయన క్రీస్తు కాడా? ఈయన ఆయన కాడా? నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పాడు. ఇప్పుడు గమనించండి, యేసు అక్కడ ఆ మనుషునిలో ఉండి ఆ గుడారము వైపు తన వీపును త్రిప్పుకొని మరియు గుడారము లోపల ఉన్న శారా ఏమి ఆలోచిస్తుందో అని చెప్పినది ఆయనే. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యము ఇట్లు చెప్తుంది. ఆయన ఇలా చెప్పాడు, దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను మరియు ఆలోచనలను వివేచించినదై ఉన్నది. అది వాక్యమైనది. మరియు ఒక ప్రవక్త వచ్చిన ప్రతిసారి అతడు వాక్యముతోనే వస్తాడు. మరియు ఆయనే ఆ కాలానికి వాక్యమై ఉన్నాడు. మరియు అతడు ఏమి చేశాడు? అతడు హృదయములో ఉన్న తలంపులను వివేచించిన ప్రవచనకర్త అయి ఉన్నాడు. అదే యేసుక్రీస్తులో జరిగినది. ఎందుకనగా ఆయన వాక్యం యొక్క సంపూర్ణత అయి ఉన్నాడు. మరియు యేసు ఇట్లు చెప్పెను, సొదొమ దినములలో జరిగినట్లే మనుష్య కుమారుని రాకడలో జరుగును. దేవుని యొక్క ఆత్మ మానవుల రూపములో భూమి మీదికి వచ్చును. దేవుడు మానవ శరీరములో ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. మీరు దానిని చూస్తున్నారా? మరియు మానవ శరీరములో దేవుడు సొదొమలో చేసిన అదే కార్యమును చేస్తాడు.
గుర్తుంచుకోండి, వారు ఒక వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. మరియు సరిగ్గా దాని తర్వాత వాగ్దాన కుమారుడు వచ్చాడు. వాగ్దాన కుమారుడు రాకముందు సొదొమ మరియు ఆ అబ్రహాము గుంపు చూసిన చివరి సూచన అదే. మీరు దానిని గమనించారా? మరియు ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంఘము ఆ గడియకు వచ్చి ఉన్నది. ఎవరో ఇట్లన్నారు, సహోదరుడు అబ్రహాం, అది దేవుడని నీవు చెప్పావా? అది దేవుడని బైబిలు గ్రంథమే చెప్పినది. దానికి ఎటువంటి అనువాదము అవసరం లేదు. ఆయన ఎలోహిం అయ్యున్నాడు. అబ్రహాము ఆయనను అలాగే పిలిచాడు. ఏ బైబిలు పాఠకుడికైనా అది తెలుసు. ఎలోహిం సర్వ సమృద్ధి గలవాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆదియు అంతమునై ఉన్నాడు. ఎలోహిం. అబ్రహాము ఆయనను ఎలోహిం అని పిలిచాడు. దేవుడు పెద్ద అక్షరాలలో హెబ్రీ భాషలో ఎలోహిం, సరిగ్గా ఆది యందు దేవుడు వలె ఎలోహిం అని ఉన్నది. ఆయన మానవుడి వస్త్రాలు ధరించి మానవుడి ఆహారాన్ని భుజిస్తూ మానవ శరీరంలో ప్రత్యక్షపరుచుకున్న ఎలోహిం అయి ఉన్నాడు. ఆమేన్. అంత్య దినములలో తన ప్రజల మధ్యన దేవుడు మరలా మానవ శరీరంలో ప్రత్యక్షమవుతాడు అంతకు అది ఒక సూచన అయి ఉన్నది. ఆమేన్. యేసు ఇట్లు చెప్పెను, నేను చేయు క్రియలు మీరును చేతురు, మరియు సొదొమ దినములలో జరిగినట్లే మనుష్య కుమారుని రాకడలో జరుగును. ఆమేన్. దానికి ఎటువంటి అనువాదము అవసరం లేదు. అది ప్రత్యక్షపరచబడటం కావాలి. దానికి అవసరమైనది అదే. ఆమేన్. మీరు దానిని నమ్ముచున్నారా? మన తలలు వంచుదాము. మా పరలోకపు తండ్రి, నీవు ఈ సంగతులు చెప్పావు గనక ఈ రాత్రి నీవు చేసిన వాగ్దానమును నీ ముందు పెడుతున్నాము. నీవే వాటిని వాగ్దానము చేశావు. నీ వాక్యమును నీవు తప్ప వేరెవ్వరూ జీవింపజేయలేరు. నీవిట్లు చెప్పావు, వెలుగు కలుగును గాక, మరియు వెలుగు కలిగెను. దానిని ఎవ్వరూ అనువదించనక్కర్లేదు. అది ప్రత్యక్షపరచబడినది. ప్రవక్త అయిన యెషయా చెప్పిన దానిని మేము ప్రస్తావించినట్లు ఒక కన్యక గర్భవతి అగును. ఆమె గర్భవతి అయినది. దానికి ఎటువంటి ప్రత్యక్షత అవసరం లేదు. ఆమె గర్భవతి అయినది. జరిగింది అదే. ఆయన వచ్చినప్పుడు ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని నువ్వు చెప్పావు. యూదయ బెత్లెహేము నుండి వచ్చును. ఇశ్రాయేలు యొక్క యూదా ప్రధానులలో నీవు అల్పమైన దానవు కాదా? అయితే నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆయన చేయు కార్యాలు, సిలువలో ఆయన ఏమని కేకవేస్తాడో, ఆయన పాదాల్లో చేతుల్లో మేకులు కొట్టబడి ఆయన ఎలా శిక్షించబడతాడో చెప్పావు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దావీదు పలికిన దానిని నీవు చెప్పావు, నేను ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టను, నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయను. మరియు 3వ రోజున 72 గంటలలోగా ఆయన దేహము కుళ్ళు పట్టకముందే దేవుని వాక్యం ఇట్లు చెప్పినది, ఆయన తిరిగి లేచును. వారు ఆయన దేహాన్ని దొంగిలించారు అని వారన్నారు. వారింకనూ దానిని నమ్ముచున్నారు. కానీ ప్రభువా, మేము నీ వాక్యమును నమ్ముచున్నాము. అది ప్రత్యక్షపరచబడ్డది. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. మరియు ఆయన ఇట్లు చెప్పాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. నీవు ఈ రాత్రి ఇక్కడ ఉన్నావని మేము నమ్ముచున్నాము. నీవు ఎప్పుడు ఉన్నట్లుగానే ఈ రాత్రి కూడా అదే యేసుక్రీస్తుగా ఇక్కడ ఉన్నావని మేము నమ్ముచున్నాము. మరియు నిన్ను నీవు ప్రత్యక్షపరచుకొనుటకు వినియోగించుకోవడానికి కేవలం కండ్లు, కాళ్ళు, నోరు, ప్రాణము, దేహముల కొరకు నీవు వెతుకుచున్నావు. దేవా, సజీవుడైన యేసుక్రీస్తు మా మధ్య జీవించుటను మేము చూచున్నట్లు ఈ రాత్రి మమ్మల్ని పరిశుద్ధపరచుము. ఆయనను రానిమ్ము. అప్పుడు ఆ దినమున వచ్చి మేము యేసును చూడగోరుచున్నామని చెప్పిన ఆనాటి గ్రీకుల యొక్క ఆకలి వలె అది ఉంటుంది. మరియు వారు ఆయనను చూడగలిగారు. ఓ, వారు ఆయనను చూసినప్పుడు అది ఎటువంటి పులకింతగా ఉండి ఉన్నదో గదా. దేవా, నీవు ఈ రోజున అదే రీతిగా ఉన్నావు. మరియు మేము ఆకలి కొన్న ఎడల మేము నిన్ను చూడగలమని నీవు వాగ్దానం చేశావు. కొంతకాలమైన తర్వాత లోకము ఇక నన్ను చూడదు, అనగా అవిశ్వాసి. అయితే మీరు నన్ను చూతురు. ఏలైనగా యుగ సమాప్తి వరకు నేను మీతోనూ మీలోనూ ఉంటాను. నీవు నిన్న, నేడు మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నావని మాకు తెలియను. ప్రభువా, ఆ మాటలు పలుకబడి ఉన్నవి, అవి వ్రాయబడి ఉన్నవి. దేవుని మహిమకై ఆయన తన మాటను నిలబెట్టుకుంటాడని చూపించుటకై ఇప్పుడు అవి నెరవేర్చబడునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థనా వరుసను నేను పిలువబోచున్నాను. బిల్లి తాను 1 నుండి 100 వరకు లేదా ఇంకా అలా ప్రార్థనా కార్డులను ఇచ్చినట్లు చెప్పాడని నేను నమ్ముచున్నాను. ప్రస్తుతం అతడిక్కడ లేడు. ప్రార్థనా కార్డు సంఖ్య ఎంత? ఎవరైనా మీ దాని వెనక చూడండి. దానికి ఒక సంఖ్య మరియు ఒక అక్షరం ఉంటుంది. ABCD, లేదా అది ఏమిటి? ఏ ఉందా? సరే, మనం ఇట్లు తీసుకున్నాము. ఏ 1వ సంఖ్య, 2, 3, 4, 5. కేవలం ఇలా నిలబడటం ప్రారంభించండి. ఏ 1వ సంఖ్య, 2వ సంఖ్య, 3వ సంఖ్య, 4వ సంఖ్య. 4. వారు నిలబడటం కనబడుటలేదు. ప్రార్థనా కార్డు 4వ సంఖ్య. 1, 2, 3. ప్రార్థన. బహుశా వారు నిలబడలేకున్నారేమో. వారు నిలబడలేనట్లయితే ఎవరైనా సరే
మీ ప్రక్కవారి కార్డును చూడండి. అతని వద్ద కార్డు ఉండి మరియు అతడు నిలబడలేకపోతున్నాడేమో. ఇప్పుడు త్వరగా, అదిగో అక్కడున్నారు. 4, 5 ప్రార్థన కార్డు 5వ సంఖ్య, 6, 7, 8, 9, 10, 11, 12 మీ సంఖ్యలు పిలువబడుచుండగా ఇప్పుడు ఇక్కడ పైకి రావడం ప్రారంభించండి. 1వ సంఖ్య, 2, 3 నేరుగా ఇటువైపు రండి. ప్రార్థన కార్డు 1వ సంఖ్య, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మీ స్థానాలను తీసుకోండి. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 లేవలేని వారు ఎవరైనా. అక్కడ వెనుక చక్రాల కుర్చీలో ఉన్న ఒక యవనస్తుని నేను చూస్తున్నాను. కుమారుడా, నీ సంఖ్య పిలువబడి మరియు నీవు రాలేనట్లయితే సరి, కేవలం నీ చెయ్యి పైకెత్తు. నీవు ఇక్కడకు వచ్చేలా మేము చూసుకుంటాము. చూసారా, ఇక్కడ ప్రార్థనా కార్డులు లేకుండా మరియు అనారోగ్యంతో ఎంతమంది ఉన్నారు? ఎక్కడున్నా గాని మీ చేతులు చూద్దాం. సరిగ్గా ఇక్కడ. అవును, మీ చేతులు పైకెత్తండి. మీరు నమ్ముతున్నారా? వారిని ఒక చోట చేర్చుచుండగా మీరు ఆయన నిన్న మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు అను దీనిని నమ్ముతున్నారా? ఎంతమంది ఈ సేవకులను గమనించండి సహోదరులారా. ఆయన మన బలహీనతల యొక్క అనుభూతి చేత తాకబడగల ఒక ప్రధాన యాజకుడు అని ఈ దినమున లేఖనం చెప్పడం లేదా? అది సరియేనా? దానిని ఎంతమంది నమ్ముతున్నారో మీ చెయ్యిని పైకెత్తండి. ఆయన మన బలహీనతల యొక్క అనుభూతి చేత తాకబడగల ఒక ప్రధాన యాజకుడై ఉన్నాడు. పిదప ఆయన నిన్న మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు అని బైబిల్ చెప్పుచున్నట్లయితే ఎంతమంది దానిని నమ్ముతున్నారు? అట్లయిన ఎడల ఆయన ఈ రోజు ఎలా పనిచేస్తాడు? ఆయన నిన్న చేసిన రీతిగానే ఈ రోజు పని చేయవలసి ఉన్నది. అది సరియేనా? ఈ రాత్రి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన దేహము మహోన్నతుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆయనను తెలియజేయుటకు పరిశుద్ధాత్మ ఇక్కడ భవనములో ఉన్నాడు. గమనించండి. ఇప్పుడు చూడండి, అక్కడ గతములో ఒక దినమున ఒక స్త్రీ ఆయన వస్త్రమును తాకినప్పుడు ఏమి జరిగినది? మనము చెప్పుకొనున్నట్టి ఒక ప్రార్థనా కార్డు ఆమె దగ్గర లేదు, కానీ ఆమె ఆయన వస్త్రమును ముట్టినది. మరియు ఆమె ఆయన వస్త్రమును ముట్టినప్పుడు యేసు వెనుకకు తిరిగి మరియు ఇట్లన్నాడు, నన్ను ఎవరు ముట్టుకున్నారు? పేతురు ఆయనను గద్దించి మరియు ఇట్లన్నాడు, ఏమిటి ప్రభువా? అది అసలు అర్థవంతంగా అనిపించడం లేదు. ఎందుకు? అందరూ నిన్ను ముట్టుటకు ప్రయత్నిస్తున్నారు. ఎవరు నన్ను ముట్టుకున్నారు అని ఎందుకు అడుగుచున్నావు? ఆయన ఇట్లన్నాడు, అయితే నేను బలహీనమైనట్లు నేను గ్రహిస్తున్నాను. అది ఎంతమందికి తెలుసు? ప్రభావము అనగా బలము ఆయనలో నుండి వెళ్ళినది. నేను బలహీనుడనయ్యాను. ఒక భిన్నమైన స్పర్శతో ఎవరో నన్ను తాకారు. మరియు వెనుకకు తిరిగి ఆ విశ్వాసపు గాడి ఎక్కడున్నదో కనుగొనేంత వరకు ఆయన చూశాడు. అందరూ, ఓ బోధకుడా, మేము నిన్ను నమ్ముచున్నాము అని చెప్పుచు ఆయనపై చేతులుంచుచున్నారు మరియు అదంతా చేస్తున్నారు. అయితే దానిని నిజంగా నమ్మిన ఒకరున్నారు. మరియు ఆమె ఆయన వస్త్రమును ముట్టి మరియు ఆమె స్వస్థపరచబడినదని నమ్మినది. ఎందుకనగా ఆమె దానిని చేయగలిగిన ఎడల జరిగేది అదే అని ఆమె తన హృదయములో అనుకున్నది. ఆయన వెనుకకు తిరిగి ఆమెను కనుగొనే వరకు జనాలలో వెతికాడు. మరియు ఆయన అన్నాడు, ఆమె రక్తధార కట్టినదని మరియు ఆమె స్వస్థపరచబడినదని ఆమెతో చెప్పాడు. అది నిజమేనా? ఇప్పుడు జన సమూహములో ఆయన చేసిన విధానము అదే అయి ఉన్నది. ఇప్పుడు ఆయన మృతుడు కాడని నేను నొక్కి వక్కానిస్తున్నాను. ఆయన ఎప్పుడూ ఉన్నట్లుగానే ఈనాడు అంతే సజీవుడిగా ఉన్నాడు. మరియు బైబిల్ చెప్పెను, స్వయంగా యేసు ఇట్లు చెప్పెను, సొదొమ దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని రాకడలో జరుగును. ఇప్పుడు చూడండి, దేవుడు ఇక్కడ పైన ఎటువంటి ఒక వరమును కలిగి ఉన్నప్పటికీ దానికి ప్రతిస్పందించడానికి అక్కడ క్రింద కూడా ఒకటి ఉండవలసి ఉన్నది. ఆయన ఒక పట్టణములోనికి వెళ్ళాడు. బైబిల్ ఇట్లు చెప్పినది, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక కార్యములు చేయలేకపోయాను. అది నిజమేనా? ఈనాడు అదే విధంగా ఉన్నది. మీరు ఆయనను నమ్మవలసి ఉన్నది. మీరు ఆయనను తప్పక నమ్మవలసి ఉన్నది. మీరు ఆ విధంగా మాత్రమే పొందుకోగలరు. ప్రార్థనా వరుస సిద్ధంగా ఉన్నదా? ఇప్పుడు కేవలం 10 నిమిషాలు అందరూ గౌరవనీయంగా ఉండండి. నేను అక్కడ వరకు వస్తానో లేదో తెలియదు. అక్కడ 25 లేక 30 మంది నిలబడి ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రార్థనా వరుసలో, అక్కడ ప్రార్థనా వరుసలోనున్న మీలో నేను మీకు అపరిచితుడనని మరియు మీ గురించి నాకు ఏమీ తెలియదని ఎరిగిన్నవారు మీ చెయ్యి పైకెత్తండి. ప్రార్థన వరుసలో ఉన్న ప్రతి ఒక్కరూ. ఇప్పుడు బయట జనసమూహములో మీ గురించి నాకు ఏమీ తెలియదని ఎరిగిన్నవారు మీ చెయ్యి పైకెత్తండి. ఇప్పుడు స్నేహితుడా, నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఇదే. చూడండి, ఇప్పుడు అది ఇదే. వేదిక మీద ఈ సేవకులందరూ ఉన్నారు మరియు క్రీస్తు ఈ వాగ్దానమును చేశాడు. చూడండి, అది వ్రాయబడి ఉన్నది. అది ఎప్పుడు జరగనయున్నది? అంత్య దినములలో, సరిగ్గా ప్రభు యొక్క రాకడకు ముందు జరుగును.
అది సరియేనా? అది అప్పుడు జరగవలసి ఉన్నది. ఇప్పుడు అది ఈ దినమునకు ప్రవచించబడిన వాక్యమై ఉన్నది. లూథర్ వెలుగు కాదు, వెస్లీ వెలుగు కాదు, మరియు పెంతుకోస్తు వెలుగు కూడా కాదు. ఇప్పుడు అది మార్గములో ముందుకు వెళ్లిపోయినది. ఇప్పుడు లూథర్ సరియే, మెథడిస్టు సరియే, బాప్టిస్టు సరియే, వారందరూ పెంతుకోస్తు మంచిదే. ఈ రాత్రి ఇక్కడ అన్ని రకాల వారు కూర్చుని ఉన్నారు. అది ఆ వ్యక్తులు కాదు. ఒకవేళ మీరు ఒక మెథడిస్టుకు ఎన్నడూ లూథర్ గురించి ఏదైనా చెప్పలేరు. ఎందుకనగా అతడు శుద్ధీకరణను నమ్ముతాడు మరియు లూథర్ నమ్మడు. చూశారా? ఒక పెంతెకోస్తుకు శుద్ధీకరణయే అంతా అని మీరెన్నడూ చెప్పలేరు. అతడు వరముల యొక్క పునరుద్ధరణను చూశాడు. అతడు దానిని నమ్మబోవడం లేదు. అతడు అంతకంటే ఎక్కువైనది కలిగి ఉన్నాడు. చూశారా? మరియు మనము కలిగి ఉన్న చివరి సంఘకాలము అదే అయి ఉన్నది. మరియు ఇక ఎటువంటి సంఘకాలములు ఉండవని బైబిలు చెప్పుచున్నది. అయితే ప్రజలను సమకూర్చుట అనేది ఒకటి ఉండవలసి ఉన్నది. చూడండి, మరి అక్కడే మనమున్నాము. ఇప్పుడు చివరి సూచనను జ్ఞాపకముంచుకోండి. మనము వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూస్తున్నామా? మీ చెయ్యి పైకెత్తండి. క్రీస్తులో ఉండుట ద్వారా మీరు అబ్రహాము యొక్క సంతానమని మీరు నమ్ముతున్నారా? మీ చెయ్యి పైకెత్తండి. అట్లైన ఎడల అబ్రహాము సంతానమా? మీ సూచనను పొందుకోండి. అది బయట బబులోన్లో లేదు. అది బయట అక్కడ సంఘశాఖ ప్రపంచములో లేదు. బయట అక్కడ ఆ గందరగోళంలో లేనటువంటి మీ మధ్యన అది ఉన్నది. దానిని నమ్మండి. ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆమె నాకు పూర్తిగా అపరిచితురాలు. దాదాపు ఒకే వయసు కలిగి ఉన్నది. ఆ స్త్రీని నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు. ఆమె రోగిగా ఉన్నట్లయితే ఆమెను నేను స్వస్థపరచగలిగిన ఎడలా నేను దాన్ని చేసేవాణ్ణి. ఆమె గురించి నాకు ఏమీ తెలియదు. కొన్ని నిమిషాల క్రితం ఆమె తన చెయ్యి పైకెత్తడం మీరు చూశారా? నేను ఆమెను ఎన్నడూ చూడలేదు. ఆమె కేవలం అక్కడ నిలబడి ఉన్న ఒక స్త్రీ, అంతే. ఈ రోజు వారు ఇక్కడికి వచ్చి మరియు ప్రార్థనా కార్డుల కట్టను తెచ్చి వాటిని మొత్తం కలిపి మరియు వాటిని ప్రజలకు పంచారు. ఇక్కడ ఒకరికి 1వ సంఖ్య వచ్చినది మరియు అక్కడ వెనుక 10వ సంఖ్య వచ్చినది, 15వ సంఖ్య, 7వ సంఖ్య, ఆ విధంగా వచ్చి ఉన్నవి. ప్రతిరోజు అవన్నీ సరిగ్గా మీ ఎదుటనే కలపబడినవి మరియు అవన్నీ పిలువబడినప్పుడు ప్రతి చోట నుండి అవి పిలువబడుచున్నవి. చూశారా? మరియు ఇప్పుడు మీరు కనీసం ఒక ప్రార్థనా కార్డును కలిగి ఉండవలసిన అవసరం లేదు. కేవలం అక్కడ కూర్చొని మరియు నమ్మిక ఉంచండి. అంతెందుకు, ఈ రాత్రి మిమ్మల్ని మీరు గిల్లుకోండి. మనము జీవించుచున్న గడియను మనము కనుగొందాము. చూశారా? ఇప్పుడు స్నేహితుడా, దాదాపు అది ముగియనున్నది కూడా. సరిగ్గా ముగియనున్నది. ఇప్పుడు అబ్రహాము యొక్క దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినట్లయితే మరియు ఆ యేసే సరిగ్గా వాగ్దాన కుమారుడు రావడానికి ముందు ఆ దూత అనగా శరీరధారి అయిన దేవుడు అబ్రహాము ఎదుట చేసిన అవే సూచనలు అంత్య దినములలో జరుగునని వాగ్దానము చేశాడు. ఈ దినమున అదే కార్యము జరుగునని యేసు చెప్పాడు. ఇప్పుడు అణు ఆయుధాలను మరియు సంఘ శాఖలను మరియు వాటన్నిటిని మరియు వారున్నటువంటి ఆ గందరగోళమును మనం చూస్తున్నాము. అక్కడ దూరాన్న ఒక బిల్లీ గ్రాహమును మరియు ఓరల్ రాబర్ట్స్ మరియు అక్కడ బయట ఆ ప్రజలందరినీ మనం చూస్తున్నాము. అక్కడ ఆ పెంతుకోస్తు వర్తమానికుడు మరియు ఆ సంఘశాఖ వర్తమానికుడు ఆ సూచనను జరిగించుటను అదంతా జరుగుటను మనం చూస్తున్నాము. బిల్లీ గ్రాహం ఒక పరిపూర్ణమైన వేద పండితుడు. సంఘశాఖ దానిని నమ్ముతుంది. ఓరల్ రాబర్ట్స్ ఒక పరిపూర్ణమైన స్వస్థకుడు. సరిగ్గా పెంతెకోస్తు. అయితే ఇక్కడ చూడండి, అబ్రహాము సంతానముకు వాగ్దానము చేయబడినది ఇంకేదో ఉన్నది. అక్కడ దిగువన ఆ సంఘశాఖల మధ్య వారు ఉన్నారు. సంఘశాఖల బయట నుండి ఏదో జరగవలసి ఉన్నది. ప్రజలను సమకూర్చుట. మనము దానిని రేపు రాత్రి కొరకు వదిలిపెడదాము. గమనించండి, నాకు ఆ స్త్రీ తెలియదు. నేను నా వీపును ఆమె వైపుకు త్రిప్పుతాను. ప్రభు అయిన దేవుడు ఆ స్త్రీకి ఏదైనా చెప్పిన ఎడలా అది కుటుంబ విషయం కావచ్చును, ఆర్థిక విషయం కావచ్చును, బహుశా వ్యాధి సంబంధమైనది కావచ్చును. నాకు తెలియదు. అది సత్యమో కాదో ఆమెకు తెలుస్తుంది. అప్పుడు చేసిన అదే క్రియను ఆయన ఈ రాత్రి చేసిన ఎడలా యేసుక్రీస్తు వాగ్దానము చేసినది అంత్య దినములలో ఇక్కడ ఉంటుందని మీరు నమ్ముతారా? మనము సొదొమలో వలె జీవిస్తున్నామనియు ప్రపంచమంతా ఒక సొదొమ స్థితిలోకి వెళ్లిపోయినదనియు ఎంతమంది నమ్ముతున్నారు? నేను ఈ రాత్రి మీకు చెప్పినది సత్యమని ఎంతమంది నమ్ముతున్నారు? అలాగైతే పిల్లలారా మరియు అబ్రహాము సంతానమా, దేవుడిని నమ్మండి. ఇప్పుడు నేను ఆమె ముఖం వైపు చూసి ఆమెతో ఏదో చెప్పుటకు ప్రయత్నిస్తున్నాను అన్నది మీ మనసులో నుండి తీసివేయట కొరకు, లేదా భావగ్రాహక శక్తి గురించి, లేదా మీరు తెలుసుకోగోరిన దేన్నైనా తెలుసుకున్నటకై ఉన్నది. భావగ్రాహక శక్తి గురించి తెలిసిన ఎవరికైనా అంతకంటే మెరుగైన అవగాహన ఉండవలసి ఉన్నది. చూశారా? ఒక భావగ్రాహకుడు సువార్తను ప్రకటించడం మీరు ఎన్నడైనా చూశారా? ఒక సోద చెప్పువాడు సువార్తను బోధిస్తూ సూచక క్రియలను మరియు అద్భుతాలను చేస్తూ యేసుక్రీస్తు ఒక్కటే రీతిగా ఉన్నాడని ప్రకటించుటను మీరు ఎన్నడైనా చూశారా?
లేదు. చూడండి, అది కేవలం ప్రజల యొక్క ఆలోచన అయి ఉన్నది. చూడండి, వారు గుడ్డివారై ఉందురని మీరు నమ్ముతారా? వారు అట్లుంటారని బైబిల్ చెప్పినది. అది నిజమేనా? మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. పరిశుద్ధ మత్తయి సువార్త 24:24లో అంత్య దినములలో ఆ రెండు ఆత్మలు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచులాగున ఉంటాయని యేసు చెప్పలేదా? అయితే అది సాధ్యం కాదు. ఆదిలో వారు దేవుని యొక్క తలంపులలో ఉండి ఉన్నారు మరియు వారు దేవునిలో భాగమై ఉన్నారు. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబుల దేవా, ఈ రాత్రి నిన్ను గూర్చి నేను సత్యమునే చెప్పుచున్నానని తెలియబడునుగాక. ప్రభువా, అది నీవే. నీవు మా దేహములను నీ మహిమ కొరకు వాడుకొనున్నట్లు నీ సేవకులు దీనముగా వారి స్వంత తలంపులను దారిలో నుండి తొలగించుదురుగాక. దేవుని కుమారుడైన యేసు నామమున ఆమేన్. ఒక వరము అనగా ఏమిటి? నీవు దేనినో తీసుకుని ముక్కలు చేసి మరియు మలిచేది కాదు. కాదు కాదు అది దేవుడు నిన్ను ఉపయోగించుకోనున్నట్లు దారిలో నుండి నిన్ను నీవు ఎలా తొలగించుకోవాలో తెలుసుకోవడమై ఉన్నది. ఒక వరము అనగా కేవలం నిన్ను నీవు తొలగించుకోవడమే. పిదప దేవుడు దానిని ఉపయోగించుకుంటాడు. నా వెనుకనున్న స్త్రీ, ఆమె స్వస్థత పొందకపోతే వెంటనే మరణిస్తుంది. నా వెనుకనున్న స్త్రీకి ఈ మధ్యనే వేరొక మనుష్యుని చేత ప్రార్థన చేయబడినది. ఆమెకు క్యాన్సర్ ఉన్నది. ఆమె రొమ్ములో మరియు ఆమె ఊపిరితిత్తులలో కూడా ఆ క్యాన్సర్ ఉన్నది. మరియు ఈ మధ్యనే ఆమెకు ప్రార్థన చేయబడినది మరియు ఆమె స్వస్థత పొందినదని విశ్వాసము ద్వారా అంగీకరించుటకు ఆమె ప్రయత్నిస్తున్నది. అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అమ్మా, అది నిజమేనా? అది సత్యమైన ఎడల ప్రజల వైపు నీ చెయ్యిని ఊపు. అబ్రహాము దేవుడు ఇంకనూ జీవించుచున్నాడు. మంచిది. వెళ్ళి నీవు ఏమి నమ్ముచున్నావో దానిని నమ్ము మరియు నీవు బాగవుతావు. ఆమేన్. మీరు నమ్ముచున్నారా? మీరిట్లంటారు, జన సమూహములో ఉన్నవారి సంగతి ఏమిటి? ఇక్కడ కూర్చుని ఉన్న ఆ స్త్రీ, ఈ వరుస చివర సరిగ్గా అక్కడున్న రెండవ స్త్రీ. నేను ఇటువైపు తిరిగినప్పుడు అక్కడే నేనొకటి చూశాను. ఆమె చెయ్యి చుట్టూ ఒక వస్తువు ఉన్నది. రక్తపోటు పెరుగుచున్నది. ఆమెకు అధిక రక్తపోటు ఉన్నది. అమ్మా, అది సరియేనా? నీ చెయ్యి పైకెత్తు. నీవు నమ్మినట్లయితే నీ రక్తపోటు తగ్గుతుంది. అబ్రహాము దేవుడు ఇంకనూ రంగం మీద ఉన్నాడు. ఆయన ఏమై ఉండెనో సరిగ్గా అదే అయి ఉన్నాడు. ఈ దినము కొరకైనా దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. నీవు ఎలా ఉన్నావు? ఇప్పుడు నీవు నమ్ముతున్నావా? దేవుని యందు విశ్వాసముంచుము. ఒక చిన్న బిడ్డ వలె ఉన్నావు. యవనస్తురాలా, దేవునికి నీ హృదయం తెలుసు, నాకు తెలియదు. సమస్య ఏమిటో దేవుడు నాకు బయలుపరచగలడని నీవు నమ్ముతున్నావా? నేను చెప్పిన ఎడల నీవు ఆయనను నమ్ముతావా? అది నీ కొరకు కాదు, అది వేరొకరి కొరకై ఉన్నది. అది నీ సహోదరుడు మరియు అతడు చాలా తీవ్రమైన స్థితిలో ఉన్నాడు. మరియు ఇక్కడ నుండి దక్షిణ వైపున ఉన్న తులారే పట్టణంలో అతడు ఉన్నాడు మరియు అతడు ఒక ఆసుపత్రిలో ఉన్నాడు. అతనికి లుకేమియా వ్యాధి వచ్చినది మరియు అతడు చనిపోతాడని వైద్యులు వదిలేశారు. ఇక అసలు ఎలాంటి ఆశలు లేవు. అది నిజము. నీవు నమ్ముచున్నావా? మంచిది. నీ చేతిలో ఏమి ఉన్నది? దానిని తీసుకొని మరియు దానిని అతని మీద ఉంచు. సందేహపడవద్దు, నమ్ముము. ఆమేన్. మీరు నమ్ముచున్నారా? నేను ఆ స్త్రీని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అయితే దేవుడు ఇంకనూ దేవుడే. ఇప్పుడు ఒక మానవుడు దానిని చేయగలడేమో నాకు చెప్పండి. దానిని చేయడానికి అది మానవుని యొక్క నిర్మాణములోనే లేదు. అది అంత్య దినములలో ఇక్కడ ఉండి మరియు సొదమ దినములలో చేసినట్లే సరిగ్గా అబ్రహాము సంతానం ఎదుట తనను తాను నిర్ధారించుకుంటాడని యేసు వాగ్దానము చేసిన అదే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు. మేము ఒకరికొకరము అపరిచితులము. జీవితంలో మేము కలుసుకోవడం ఇదే మొదటిసారి అని నేను అనుకొనుచున్నాను. నేను ఆయన సేవకుడనని నీవు నమ్ముచున్నావా? ఇది వాక్యమని నీవు నమ్ముచున్నావా? మరియు ఈ వాక్యము ఇంకను హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను వివేచించినదిగా ఉన్నదని నీవు ఎరిగి ఉన్నావు. అది నిజమేనా? నీవు దానిని నమ్మగలిగినట్లయితే వాక్యము స్వస్థపరచునది కూడా అయి ఉన్నది. నీవు నమ్ముచున్నావు. నీవు కూడా ఒక అంధకారమైన ఛాయతో కప్పబడి ఉన్నావు. అది క్యాన్సర్. మరియు ఆ క్యాన్సర్ ఎక్కడ ఉన్నదో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? అది చిన్న ప్రేగులలో ఉన్నది. వైద్యుడు అట్లు చెప్పాడు. నీవు స్వస్థపరచబడతావని నీవు ఇప్పుడు నమ్ముతున్నావా? వెళ్ళు మరియు అస్సలు సందేహపడకు మరియు దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఆమేన్. ప్రతి ఒక్కరూ మీరు నమ్ముచున్నారా? సరిగ్గా ఆయన ఏమి చేస్తాడని వాగ్దానము చేశాడో అదే. దేవుని యందు విశ్వాసముంచండి, సందేహపడకండి. మనము ఒకరికొకరం అపరిచితులము. నీవు ఎవరవో నాకు తెలియదు. మనము అపరిచితులమైతే జనులు దానిని తెలుసుకున్నట్లు మనము చేతులు పట్టుకుందాం. నా జీవితములో ఈ స్త్రీని నేను ఎన్నడూ చూడలేదు. అక్కడున్న మీరు నమ్ముచున్నారా?
అది యేసుక్రీస్తే అని మీరు నమ్ముచున్నారా? అది ఏమిటి? అది ఆయన వాక్యము. ఈ ప్రజలు దానిని త్రోసివేసినప్పుడు వారు ఒక మనుష్యుని త్రోసివేయటలేదు, వారు వాక్యమును త్రోసివేయుచున్నారు. తిరిగి లోపలికి రాలేక ఆ వెలుపల ఉన్నది వాక్యమే. ఇప్పుడు ఈ స్త్రీ నాకు ఒక అపరిచితురాలు. నా జీవితంలో నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. దేవుడు స్వస్థపరచువాడు. అది స్వస్థత నిమిత్తం కాకపోవచ్చును, అది వేరొక దాని కొరకై ఉండవచ్చును. అయితే నీ సమస్య ఏమిటో దేవుడు నాకు వివరిస్తే నీవు నన్ను నమ్ముతావా? మొదటిగా నీవు ప్రార్థన కోరినది దేని కొరకనగా నీకు ఒక చెవి వినపడదు. నీ చెవులలో ఒక దాని నుండి నీవు వినలేవు. అది సరియే, అది నిజము. మరియు పిదప నీకొక అలవాటు ఉన్నది మరియు నీవు ఆ అలవాటును వదిలించుకోవాలని అనుకుంటున్నావు. అది సిగరెట్లు త్రాగుటై ఉన్నది. ఇప్పుడు మంచిగా ఉన్న నీ చెవిలో మంచిగా ఉన్న నీ చెవిలో నీ వ్రేలు పెట్టుకొనుము. మంచిది. ఇప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచి మరియు నీ దారిన వెళ్ళుము. నీవు నమ్మినట్లయితే నీవు ఇకపై సిగరెట్లు కూడా త్రాగవు. వెళ్ళుము మరియు ప్రభువు నిన్ను దీవించును. ఏమి జరిగినదో చూడండి. ఆయన వాస్తవము కాదా? నీవు ఎవరవో నాకు తెలియదు. మనం ఒకరికొకరం అపరిచితులము. నా జీవితములో నేను నిన్ను ఎన్నడూ చూడలేదు, కానీ దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుడు నీ గురించి నాకు ఏదైనా చెప్పగలిగిన ఎడలా నీవు నమ్ముతావా? జన సమూహమంతా నమ్ముతారా? ఆ స్త్రీ అక్కడున్న ఎవరికైనా తెలుసా? జన సమూహములో ఉన్న ఎవరికైనా ఆ స్త్రీ తెలుసా? సరి, ఇది సత్యమో కాదో మీకు తెలుసు. ఇదే దానిని స్థిరపరచవలసి ఉన్నది. ఇది సత్యమును చెప్పవలసి ఉన్నది. ఇప్పుడు కేవలం గత కొద్ది నిమిషాలలో ఏమి జరిగినదో మీరు చూశారా? అది నేను తూలుచున్నాను. చూశారా? అది కేవలం ప్రతిదీ నాకు అంధకారముగా అగుచున్నది. చూడండి, అది వివేచన అయి ఉన్నది. చూడండి, అది పరిశుద్ధాత్మ అయి ఉన్నది. అది నేను కాదు. అది ఈ దినమునకు వాగ్దానము చేయబడిన వాక్యమై ఉన్నది. అది అపోస్తుల దినములు మొదలుకొని ఎన్నడూ లేదు. అది ఎన్నడూ లేదు. కాని ఇట్లు చెప్పబడినది, సరిగ్గా మనుష్య కుమారుని యొక్క రాకడకు ముందు లోతు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని రాకడలో జరుగును. అవిశ్వాసులు దానిని నమ్మరు. వారు దానిని నమ్ముతారని ఆశించబడలేదు. అయితే విశ్వాసులు దానిని నమ్ముతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దీనిని బయలుపరిచినట్లయితే మీ హృదయపూర్వకంగా ఎంతమంది నమ్ముతారో మీ చెయ్యి పైకెత్తండి. నీకు కొంత హాని జరిగినది. నీకు ఒక కారు ప్రమాదం జరిగినది. దాని వలన నీ మెడలో వెన్నపూస సంబంధమైనవి వదులైనవి. నీ మూత్రపిండము కూడా ఒకటి దెబ్బతిన్నది. అది సరియే కాదా? నీవు నమ్ముచున్నావా? నీవు బాగవుతావు. ప్రభువుని స్తుతించుము. మూత్రపిండాల సమస్యను దేవుడు స్వస్థపరుస్తాడు అని నీవు నమ్ముతున్నావా? అలాగైతే వెళ్లి మరియు నీ స్వస్థతను స్వీకరించుము. అమ్మా, రమ్ము, ఇటువైపు చూడు. దేవుడు గుండె జబ్బును స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? సరి, నీ మార్గమున వెళ్ళుచు మరియు నమ్మికయించుము మరియు నీ గుండె బాగవుతుంది. ఇక్కడకు రండి. దేవుడు నీ వెన్నుపూసను స్వస్థపరిచి నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముచున్నావా? అలాగైతే నమ్మకముతో వెళ్ళుము. కేవలము దేవుని నమ్ముము. నీవు చేయవలసిందంతా అదే. అమ్మా, రమ్ము. దేవుడు కడుపు జబ్బును స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? వెళ్లి నీ భోజనమును తినుము. నీ హృదయపూర్వకంగా నమ్ముము. రండి. దేవుడు కీళ్ల జబ్బును స్వస్థపరుస్తాడని నీవు నమ్ముచున్నావా? అలాగైతే వెళ్ళు, నమ్ము మరియు దేవుడు నిన్ను బాగు చేస్తాడు. మంచిది. రండి. నీ హృదయం అంతటితో నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? మరలా కీళ్ల జబ్బు దేవుడు నిన్ను బాగు చేయగలడని నీవు నమ్ముతున్నావా? వెళ్ళు, దానిని నమ్ము. ఇట్లు చెప్పు, ప్రభువా నీకు కృతజ్ఞతలు. అక్కడ బయట ఎంతమంది నమ్ముచున్నారు? మీరు నమ్ముచున్నారా? ఎర్రని దుస్తులు ధరించుకొని ఇక్కడ కూర్చుని ఉన్న ఈ స్త్రీ సరిగ్గా ఇక్కడ తన చెయ్యి పైకెత్తి ఉన్నది. అధిక రక్తపోటుతో బాధపడుచున్నది. దేవుడు నిన్ను బాగు చేయగలడని నీవు నమ్ముచున్నావా? సరే, అక్కడ నీ ప్రక్కనున్న ఆమెపై నీ చేతులు ఉంచి మరియు ఆమె స్వరము బాగవుతుందని ఆమెతో చెప్పుము. ఆమేన్. అక్కడే అది ఉన్నది. ఆమేన్. నీవు నమ్ముచున్నావా? విశ్వాసము ఉంచుము. రక్తము స్రవిస్తున్న ఒక వ్యక్తి ఇక్కడ కూర్చుని ఉన్నాడు. అయ్యా, సరిగ్గా ఇక్కడ కూర్చుని ఉన్న నీవు నమ్ముచున్నావా? అవును, నీకు రక్త సంబంధమైన జబ్బున్నది. అది నయమవుతుందని నీవు నమ్ముచున్నావా? నీ ప్రక్కన ఉన్న స్త్రీ కూడా రక్తస్రావమును కలిగి ఉన్నది మరియు ఆమెకు వెన్నపూస సమస్య కూడా ఉన్నది. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముచున్నావా? నీ చెయ్యి పైకెత్తి మరియు దానిని అంగీకరించుము. నమ్ముము. నీ ప్రక్కన ఉన్న ఈ స్త్రీ తన కాళ్లలోను మరియు తొంటిలోను సమస్య కలిగి ఉన్నది. అమ్మా, అది నిజమేనని నీవు నమ్ముచున్నావా? నీవు స్వస్థపరచబడతావని నీవు నమ్ముచున్నావా? మంచిది. నీ చెయ్యి పైకెత్తి ఇట్లు చెప్పుము.
నేను దానిని అంగీకరిస్తున్నాను. సరి, ఆమె ప్రక్కనున్న స్త్రీకి అంటువ్యాధి ఉన్నది. కళ్లద్దాలు పెట్టుకుని ఉన్న యవనస్తురాలా, దేవుడు ఆ అంటువ్యాధిని స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? నీ చెయ్యి పైకెత్తి నేను దానిని స్వీకరిస్తున్నాను అని చెప్పుము. మంచిది, దానిని నమ్ముము. ఆమె ప్రక్కనున్న స్త్రీకి మూత్రపిండాల జబ్బు ఉన్నది. అమ్మా, ఆ మూత్రపిండాల జబ్బు నుండి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముచున్నావా? సరే, నీ చెయ్యి పైకెత్తి దానిని స్వీకరించుము. ఆమె ప్రక్కనున్న చిన్న అమ్మాయికి గొంతు జబ్బు ఉన్నది. దేవుడు ఆ థైరాయిడ్ ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముచున్నావా? నీ చెయ్యి పైకెత్తు, దానిని స్వీకరించుము. ఎంతమంది మీ హృదయపూర్వకంగా నమ్ముతున్నారు? అలాగైతే లేచి నిలబడి మరియు దానిని అంగీకరించండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని యొక్క సన్నిధిలో లేచి నిలబడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఇప్పుడు ఈ భవనములో కుమ్మరించబడి మరియు దైవిక సన్నిధిలో ప్రతి ఒక్కరిని స్వస్థపరచునుగాక.